ఎస్ గుడ్ మార్నింగ్ లెడర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫాస్ట్గా ఈ యొక్క లింక్ని కంపల్సరీగా మీ అండర్లో ఉన్న కొత్త పీపుల్స్ అందరికీ కూడా ఫాస్ట్గా యాడ్ చేయండి. ఎందుకంటే మన టీంలో ఇంకా చాలామంది జూమ్కి వచ్చే అవకాశం ఉంది. సో ఫాస్ట్గా సో మరి సెషన్లోకి వెళ్ళే ముందు కంపల్సరీగా మీరందరూ కూడా ఈ జూమ్లో యాక్టివ్గా ఉన్నారా ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి. ఫాస్ట్గా ఒక్కసారి రిప్లై ఇవ్వాలి. మీరు అందరూ రెడీ అయితే కనుక మన సెషన్ స్టార్ట్ చేద్దాం. సో మీ అందరూ కూడా రిప్లై ఇస్తే మన సెషన్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఎస్ ఐఎమ్ రెడీ అంటే కనుక మన సెషన్లోకి వెళ్ళిపోతాం. అందరూ కూడా రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు యాక్టివ్గా ఉన్నారని అర్థమవుతుంది. ఎస్ ఫాస్ట్గా అదే యాక్టివ్గా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వాలి. ఎస్ ఫాస్ట్గా అందరూ జూమ్లో ఉన్నారు అనుకుంటే కంపల్సరీగా రిప్లై ఇవ్వండి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా యాక్టివ్గా మరి ఎనర్జెటిక్గా ఇక్కడ జూమ్కి ఎవరైతే వచ్చున్నారో 77 మెంబర్స్ ఆల్మోస్ట్ వస్తున్నారు. సో ఎంతమంది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎస్ అని రిప్లై ఇచ్చారో చూడండి. అంటే మీరు ఇక జూమ్లో యాక్టివ్గా ఉన్నారా, జూమ్ ఆన్ చేసి పక్కన కూర్చున్నారా? సో ఒక్కసారి చూడండి. నాకు తెలిసి ఇక్కడ రిప్లైని బట్టే నాకు అర్థమవుతుంది మీరు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారనేది. సో పాజిటివ్గా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా మరి మీరు ఉంటే కనుక మన సెషన్ స్టార్ట్ చేద్దాం. ఎస్ వెల్కమ్ టు జూమ్ సెషన్ అందరికీ కూడా. మరి డైలీ కూడా మన జూమ్ ద్వారా మంచి నాలెడ్జ్ని తీసుకుంటూ మన బిజినెస్ని డెవలప్ చేయడానికి వేసే ఒక లెర్నింగ్ స్టెప్. సో అందుకే లెర్న్ టు ఎర్న్ అనే ప్రతిరోజు కూడా మనం జూమ్ ద్వారా ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తూ సో ముందుకెళ్తున్నాం. సో మరి అదే విధంగా ఈ బిజినెస్లో మనకి ఒక జూమ్ ద్వారా సెషన్ ఇచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకంట ముందు ఎన్నో రోజుల ముందొచ్చి ఎన్నో సంవత్సరాల ముందొచ్చి ఈ బిజినెస్ని అర్థం చేసుకొని సో బిజినెస్ ద్వారా వాళ్ళ యొక్క అనుభవాలు షేర్ చేస్తూ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని మనకు అందిస్తూ మరి ప్రతి ఒక్కరూ డెవలప్ అవడానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క లీడర్ కూడా మనస్ఫూర్తిగా మనం గ్రాట్యుటీ తెలుపుకోవాలి. ఎందుకు అంటే మనల్ని ఇక్కడ ఎడ్యుకేట్ చేయడానికి ఒక వ్యక్తి వచ్చి తన యొక్క అనుభవాన్ని షేర్ చేస్తూ డెవలప్ సపోర్ట్ చేసిన ప్రతి కూడా మనం అదేవిధంగా ఈరోజు చూస్తూ మరి తన ఒక జిరాక్స్ షాప్ నుంచి ఈరోజు క్రౌన్ డైరెక్టర్గా, కార్ ఇచ్చేవారుగా, 1 లక్ష ప్లస్ ఎర్నర్గా ఉంటూ మరి ఈరోజు ఈ బిజినెస్లోని చాలా మీటింగ్స్ ట్రైనింగ్స్ అందిస్తూ మరి ఎంతోమంది లీడర్స్ని డెవలప్ చేస్తూ మరి ముందుకు వచ్చి ఈరోజు ఎంతోమందికి మనకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్న లీడర్లో మరి ఈశ్వర్ సార్. మరి ఈరోజు చాలామంది గుర్తుపెట్టుకోండి నార్మల్ పీపుల్ నుంచే ఈ బిజినెస్ని ప్రతి ఒక్కరు కూడా అవకాశంగా తీసుకొని మరి ఒకప్పుడు జిరాక్స్ తీసుకుంటూ జిరాక్స్ షాప్ని రన్ చేస్తున్న వ్యక్తి ఈరోజు ఈ బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్గా, కార్ ఇచ్చేవారుగా, తన కారు వచ్చేవారుగా కాకుండా తన టీంలో కూడా మరొక వ్యక్తిని కార్ ఇచ్చేవారుగా కూడా తయారు చేసి మరి ఈరోజు మన బిజినెస్లో మనకి డెవలప్ అవుతూ ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క అద్భుతమైన సెషన్ అవ్వడానికి మనం జూమ్లోకి గెస్ట్గా రావడం జరిగింది. సో మరి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి సార్కి ఒకసారి గ్రాండ్ వెల్కమ్ తెలియజేద్దాం. సో అందరూ అడ్మిట్ చేసుకుని సార్కి వెల్కమ్ తెలియజేయండి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్ అండి. వెల్కమ్ సార్. సెక్షన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. Yes, good morning leaders, all of you. Good morning sir. Welcome to Good Zoom morning, session, sir. Mahesh sir, good morning, sir. Yeshwara sir, good morning, sir. Yes, good morning you, all of you leaders. Short rep lo తెలియజేయండి. సో అడ్మిట్ చేసుకోండి సార్ యశ్వర్ సార్. ఎస్ కంటిన్యూ. సార్ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్ కంటిన్యూ. వాయిస్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మహేష్ గారికి అలాగే జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈరోజు ఒక సెక్షన్ మంత్ ఎండింగ్ బిజినెస్ మనకి ఆల్రెడీ మనకి అక్టోబర్ మంత్ అయితే క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా 3-4 డేస్లో ఉంది. ఈ 3-4 డేస్లో సార్, మనం మీ ఈ బిజినెస్ టెస్టిమోనీ ఎలా చేయొచ్చు, కంటెంట్ ఎలా చేసి మీ టెస్టిమోనీ ద్వారా చెప్పండి. చెప్తాను. Yes. ఎస్ సార్. ఓకే, అది ఒక మంచి సెక్షన్ తీసుకుందాం. ఇది తీసుకునే ముందు నేను ఈ బిజినెస్లోకి ఎలా వచ్చాను, ఈ బిజినెస్ని ఎలాగ టేకప్ చేశాను అనేది తెలుసుకుందామండి. మైసెల్ఫ్ ఈశ్వరరావు అండి. నేను నాది పార్వతీపురం దగ్గర ఒక విలేజ్. జస్ట్ చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం నేను వైజాగ్ 200 కిలోమీటర్ రావడం జరిగింది. చదువు కూడా పెద్దగా ఏమీ కాదు. ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ డిస్కంటిన్యూ అనమాట. డిగ్రీ మధ్యలో ఆపడం జరిగింది. జాబ్ కోసం రావడం జరిగింది. ఒక జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ సాటిస్ఫాక్షన్ లేక రెండో జాబ్ జాయిన్ అయ్యాను. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేక మూడో జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది. సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి అంటే మనకి అందరికీ తెలుసు, మనీ. జాబ్లో మనకి ఏంటి అంటే మనీ ఎక్కడైతే మనకి ఎక్కువగా వస్తుందో అది సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ టైం ఫ్రీడమ్ ఉంటుంది, బాసిజం ఉంటుంది, ఇలా అన్ని మనకి సాటిస్ఫాక్షన్. అలాగా మూడో జాబ్ అనమాట ఒక దస్పల్ల హోటల్లో క్యాషియర్గా జాయిన్ అవ్వడం జరిగింది, ఒక స్టార్ హోటల్లో. అక్కడైతే 2004 జూన్ 16న జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయినప్పుడు 1650 రూపాయలు జాయిన్ అయినండి. అక్కడే దాదాపు 13 నుంచి 15 సంవత్సరాలు కష్టపడితే నా ఇన్కమ్ 13 నుంచి 15,000కి వెళ్ళింది. బట్ నేను తెలుసుకుంది ఏంటంటే జాబ్లో పెద్దగా గ్రోత్ ఉండదు, జాబ్లో ఒక డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వదు, జాబ్లో మనకున్న ఇన్కమ్స్తో సర్దుబాటు చేసుకోవడం తప్ప ఒక మంచి లగ్జరీగా బతకడానికి అవ్వదు అని తెలుసుకున్న తర్వాత అక్కడ రిజైన్ చేసి నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం జరిగింది సెల్ఫ్ ఎంప్లాయీగా. ఎందుకు సెల్ఫ్ ఎంప్లాయీగా బిజినెస్ పెట్టుకున్నానంటే బిజినెస్లో మాత్రమే డెవలప్ అవ్వచ్చు, బిజినెస్లో మాత్రమే కలలు ఫుల్ఫిల్ అవ్వచ్చు అని చెప్పి తెలుసుకున్న తర్వాత బిజినెస్ పెట్టడం జరిగింది. పెట్టుబడి పెట్టి ఆ టైంలో నాకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ రావడం జరిగింది. నా పక్క షాపే మహేష్ గారిది, ఆయన ఫోటోగ్రాఫ్ షాపు, నాది ఇంటర్నెట్ అండ్ జెరాక్స్ షాపు. ఏం చెప్పారంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. షాప్ మార్చుకుంటే లైఫ్ ఎలా మారుతుంది, కొత్తగా ఆ పదం వినడం జరిగింది, కొత్తగా ఆ పదం మా మైండ్కి రావడం జరిగింది. షాప్ మార్చుకుంటే నిజంగా లైఫ్ మారుతుందా, జీరో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి లేదంటున్నారు, ఒకసారి చూద్దాం అంటే ఒక సండే మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ మీటింగ్లో అటెండ్ అయిన తర్వాత ప్రొడక్ట్ ప్లాన్ అవన్నీ చెప్పడం జరిగింది. ప్రొడక్ట్ విన్నాను, చాలా బాగున్నాయి, హై క్వాలిటీ ప్రొడక్ట్ అనిపించింది. హెల్త్కి సంబంధించి బాగా చెప్పారు. నా ఇంటికి కావాల్సిన నేను కొనుక్కున్నాను, ప్రొడక్ట్ వాడాను, మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. హై క్వాలిటీ ప్రొడక్ట్ నా ఇంటికి నేను కొనుక్కుంటే 234 రూపాయలు రావడం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే మనం బయట 4,000, 5,000, 10,000 కొంటాం, ఎవరు కూడా ఒక 100 రూపాయలు కూడా ఎవరు, ఎక్కడ ఒక ఫ్రీ ప్రోడక్ట్ ఎవరు. బట్ ఇక్కడ ప్రోడక్ట్ కొనుక్కుని అంటే మనకి జాయినింగ్ ఆఫర్ కింద ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరిగింది, డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది, క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ప్రోడక్ట్ వాడుతుంటే చాలా కొత్త ప్రోడక్ట్, చాలా ఫీల్ కలిగిందండి. అంత మంచి ప్రోడక్ట్, హై క్వాలిటీ ప్రోడక్ట్. ఎప్పుడైతే వాడామో బాగున్నాయి, ఇన్కమ్ ఉంది అని చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు చెప్పండి అని చెప్పారు. నా షాప్లో కూర్చుంటూ వచ్చే వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టాను. చెప్పగా కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది కొన్నారు, కొంతమంది ట్రావెల్ చేయగా ఇందులో బ్రాంజ్ డైరెక్ట్గా ఒక 11,000 రూపీస్ తీసుకున్నాను, సిల్వర్ డైరెక్ట్గా 15,000 పైన తీసుకున్నాను, గోల్డ్ డైరెక్ట్గా 22,000 పైన తీసుకున్నాను, 22, 25, 30, 35,000 వచ్చింది. ఎప్పుడైతే ఈ 35,000 వచ్చిందో నాకు ఈ బిజినెస్లో అంటే నమ్మకం కుదిరింది. ఓకే, ఈ బిజినెస్లో మంచి గ్రోత్ ఉంటుంది అని తెలుసుకున్నాను. నా ఓన్ పెట్టుబడి పెట్టిన బిజినెస్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నాను. జాబ్ చేశాను, దాదాపు 10-12 గంటలు కష్టపడితే ఇన్కమ్ లిమిటెడ్గా వచ్చింది. ఓన్ బిజినెస్ కదా, 12 నుంచి 14 గంటలు కష్టపడేవాడిని. బట్ ఎంత వచ్చిందంటే 30-35 వచ్చింది. ఇందులో పార్ట్ టైంగా ఖాళీగా ఉన్న టైంలో చేస్తే ఇక్కడ 30-35 వస్తుంది. 2 బిజినెస్లకి టాలీ చేశానండి. వెస్టేజ్ బిజినెస్, నేను పెట్టుబడి పెట్టిన బిజినెస్, 2 బిజినెస్లకి టాలీ చేసినప్పుడు నా బిజినెస్లో ఎప్పటికైనా 1 lakh ప్లస్ ఇన్కమ్ తీయగలుగుతానా, ఎప్పటికైనా ఒక మంచి కార్ కొనుక్కోగలుగుతానా, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వగలుగుతానా చూశాను. బట్ వచ్చిన దాంతో అలా సర్దుబాటు చేసుకుంటూ ఉన్న టయాన్ని అలా పెట్టుబడి పెట్టుకుని అలా చేసుకుంటూ ఉన్నా. ఇంకా మంచి ఇన్కమ్ కావాలంటే ఇంకా ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుబడి పెట్టవలసి వచ్చేది. బట్ ఇక్కడ వెస్టేజ్ అనే బిజినెస్లో పెట్టుబడి లేదు కదా. ఈ బిజినెస్లో కనీసం ఒక 2 years, 3 years కష్టపడితే 1 లక్ష రూపాయలు తీయొచ్చని నమ్మకం ఎప్పుడైతే కుదిరిందో నా షాప్ని సాక్రిఫైస్ చేశానండి. ఫుల్ టైం రావడం జరిగింది. ఆ తర్వాత నా ఇన్కమ్ అంచెలంచెలుగా పెరగడం జరిగింది. 40, 50, 55, 60, 65,000 వచ్చింది. ఎప్పుడైతే 65,000 వచ్చిందో ఈ కంపెనీలో స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్కి వచ్చాను. స్టార్ అయితే మనకి కంపెనీ కార్ ఫండ్ ఇస్తుంది. అదే కార్ ఫండ్ ద్వారా నేను టాప్ అండ్ కార్ 12 lakhs పెట్టి టాటా ఆల్ట్రోస్ టాప్ అండ్ కార్ తీసుకోవడం జరిగింది. అసలు కార్ కొంటానని డ్రీమ్ లేదు, కార్ అని ఊహ లేదు, కానీ ఈరోజు కార్లో తిరుగుతున్నాము. వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ. దాని తర్వాత నేను స్టార్ తర్వాత డైరెక్ట్గా క్రౌన్ అవ్వడం జరిగింది. నా ఇన్కమ్ 70, 75, 80, 90, 97 ఈరోజు 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది.
జస్ట్ షాప్ మార్చుకుని హై క్వాలిటీ ప్రోడక్ట్ వాడాను, మంచి రిజల్ట్ చూసాను. బట్ నా మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల ఈరోజు 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. కంపెనీ కొటేషన్ అద్భుతం అండి. జస్ట్ షాప్ మార్చుకుంటూ మనకు తెలిసిన వాళ్ళని షాప్ మార్చడం వల్ల ఈరోజు ఎన్నో రకాల ఆదాయాలు తీసుకుంటున్నామండి. ఇలా నేను తీసుకోవడం కాకుండా నా టీంలో ఆల్రెడీ 2 క్రౌన్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా నాతో పాటు ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలా ఎంతో మంది తీసుకుంటున్నారు. అందరికీ అవకాశం ఉంది. నాకే కాదు, అందరికీ అవకాశం ఉంది. మరి ఈ బిజినెస్లో మనకి మంత్ ఎండింగ్ ఎలా చేయాలి, ఏమేమి చేయాలి ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన మహేష్ గారికి, అలాగే ఈ స్థాయికి నిలబెట్టిన లైఫ్ లైన్స్కి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క లీడర్స్కి, లైఫ్ లైన్స్కి, క్రాస్ లైన్స్కి, అందరికీ, అలాగే ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వెస్టేజ్ మేనేజ్మెంట్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. మంత్ ఎండింగ్ బిజినెస్, మనం మంత్ ఎండింగ్ బిజినెస్లో ఎలా చేయాలి, ఏం చేయాలి? ఈరోజు ఇందులో కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు. కొత్త వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది, పాత వాళ్ళు కూడా రిపీట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇది మన కంపెనీ ఏదైతే నేర్పిందో అదే సిస్టమ్ అండి. చూద్దాం. 1 year 1 lakh అండ్ కార్ అండ్ టూర్. ఇది నేను విన్న కొత్తలో ఖచ్చితంగా 1 yearకి వస్తుందా అంటే చాలా మంది 1 yearకి ఆల్రెడీ 1 lakh తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 1 yearలో కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 1 yearలో టూర్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. 1 year కాదండి, 9 నెలల్లో కూడా క్రౌన్ డైరెక్ట్గా 1 lakh తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవుతుందా అంటే అవుతుందండి. ప్రతి ఒక్కరికి అవుతుంది. చూద్దాం. ఈ బిజినెస్ ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి? ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ తెలిస్తే ఏం చేయాలి అనేది ఆటోమేటిక్గా మనకి మీటింగ్లో కానీ ట్రైనింగ్లో కానీ తెలుస్తుంది. ఎలా చేయాలో కూడా నేర్పుతారు. కాబట్టి ఫస్ట్ ఎందుకు చేయాలనేది ఒక తెలిసే. ఎందుకు చేయాలంటే మన లైఫ్ స్టైల్ మారాలి, మనకు పొజిషన్ మారాలి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు ఉన్న ఆపర్చునిటీ ఏదైనా ఉంది అంటే అది వెస్టేజ్ ప్లాట్ఫామ్ అని నేనైతే బలంగా నమ్ముతున్నాను. 100% అది. ఇక్కడ చాలా మంది లైఫ్ స్టైల్ మారాయి. కొంతమంది చూద్దాం. చూడండి, ఈయన ఏజ్ 21 years అండి. 21 yearsలో ఈరోజు 1 lakh ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. మరి 21 yearsకి కనీసం చదువు కూడా కంప్లీట్ అవ్వదు. కానీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్లో, ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ తీసుకొని ఈరోజు 1 lakh ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అలాగే చూడండి, ఈయన ఏజ్ చూసుకుంటే 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల ఏజ్లో పేరెంట్స్ దగ్గర పాకెట్ మనీ కానీ, ఖర్చులకి కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అడిగేవాళ్ళు. ఈరోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఒక లైఫ్గా తీసుకొని ఈరోజు పేరెంట్స్కి గిఫ్ట్ ఇస్తున్నారు. 14 లక్షల కారు గిఫ్ట్ ఇస్తున్నారండి. ఒక్కసారి ఆలోచించండి, ఎటువంటి లైఫ్ ఉంది ఒకసారి ఆలోచించండి. అలా చేసుకుంటే చూడండి, ఇక్కడ స్టూడెంట్స్, ఫార్మర్స్, ఇలాగా ఒక ఆటో డ్రైవరు, అలాగే స్టూడెంట్, ఒక టీ కాసుకునే పర్సన్, ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఒక అవకాశం అండి. ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అనమాట. ఈయన చూసుకుంటే ఒక బస్ కండక్టరు, ఈరోజు చూసుకుంటే విఎంసీ మెంబరు, అలాగే ఒక స్కూల్ టీచర్, ఈరోజు చూసుకుంటే ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అలాగే ఈరోజు ఈయన ఒక హోటల్ సర్వర్, ఈరోజు ఆడి Q3 కార్లో తిరుగుతారండి. ఒక లైఫ్ వచ్చింది. ఒకసారి ఆలోచించండి. మరి బిఫోర్ ఒక లైఫ్ ఎలా ఉంటుందంటే అంతంత మాత్రమే. వెస్టేజ్ అని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ తీసుకుని ఈరోజు తన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారిపోతుందండి. అటువంటి మంచి ఆపర్చునిటీ ఇది. ఇప్పుడు చూడండి, మీ అందరికీ తెలుసు. హాయ్ లీడర్స్, చూడండి, వంటింటికి అంకితమైన లేడీ లీడర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫంక్షన్లు చేసుకుంటూ, టైం లేదు, టార్గెట్ లేదు, బాస్ లేడు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాం. 15 సంవత్సరాలు ఒక స్కూల్లో చేస్తే 8,000 నిరాశముకొని పట్టించారు. మీటింగ్ వచ్చి చేసుకొని 160 ఇంద్రబాసుకోవడం జరిగింది. ఎవరికైతే ఈ వీడియో వస్తుందో ఏందో తెలిసి కృషికి ఒక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, బయట ఫారెన్ ట్రిప్లు ఎంజాయ్ చేయాలి. నేను ఏం చేసిన ఓన్లీ షాప్ నాకు లేని అవకాశం వచ్చింది. చూడండి, మేడం చూసుకుంటే ఒక స్కూల్ ఆయా అండి. ఈరోజు స్కూల్ ఆయా ఈరోజు 1,68,00,000 పెట్టి ఒక హౌస్ ఓపెన్ చేసింది. నెలకు 5 lakhs ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తుంది. ఎంతో మంది లేడీస్కి ఈరోజు రోల్ మోడల్ అయింది. ఎక్కడో ఒక స్కూల్ ఆయాగా ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న ఒక లేడీ ఈరోజు ఎంతో మందికి రోల్ మోడల్ అయ్యిందంటే ఒక మంచి ప్లాట్ఫారం, ఒక మంచి అవకాశాన్ని తీసుకొని ఈరోజు సద్వినియోగం చేసుకుని తన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మార్చిందండి. ఒకసారి ఆలోచించండి. అలాగే ఒక ప్రైవేట్ జాబ్ చేసుకున్న పర్సన్ వెస్టేజ్ని అవకాశాన్ని తీసుకుంటూ పార్ట్ టైంగా ఒక టీంని బిల్డ్ చేసుకుంటూ కొంత టీంని బిల్డ్ చేసుకుంటూ కొంత ఇన్కమ్కి రీచ్ అయ్యాడండి. సమ్ ప్రాబ్లం వల్ల చనిపోయిన తర్వాత బట్ అదే జాబ్లో చేస్తే ఎక్కడైనా అవకాశం ఉంటుందంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి 0, ఎక్కడైనా పని చేయవలసిందే. కానీ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్లో 3 generation ఇన్కమ్ ఉంది. దాని తర్వాత నామినీ సిస్టమ్, వాళ్ళ వైఫ్కి ఐడి ఈరోజు షిఫ్ట్ అయ్యి ఈరోజు 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారండి. చూడండి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఉందండి. అలాగే చూసుకుంటే వీళ్ళు హ్యాండిక్యాప్స్ అండి. హ్యాండిక్యాప్స్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని ఏమైనా ఇంకొక పర్సన్ తోడు ఉండాలి.
అలాంటిది ఈరోజు ఎంతో మందికి ఈరోజు లైఫ్ ఇస్తున్నారండి. ఈరోజు 4 lakhs ప్లస్ ఇన్కమ్ సంపాదించుకుని ఎంతో మందికి లైఫ్ ఇవ్వగలిగారంటే ఒకసారి ఆలోచించండి ఎటువంటి ప్లాట్ఫామ్. అలాగే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఈరోజు తన యొక్క లైఫ్ స్టైల్ ఇక్కడ బాగుందని చెప్పేసి ఈరోజు వెస్టేజ్ని కూడా బిలీవ్ చేసి ఈరోజు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం జరిగింది. ఒక మంచి ఇన్కమ్స్ రీచ్ అవుతున్నారండి. అలాగే చూసుకుంటే ఈయన చూడండి, ఒక కార్పెంటర్ అవకాశం తీసుకొని తన బ్రదర్కి ఇవ్వడం జరిగింది. తన బ్రదర్ డిష్ మెకానిక్ చేసుకుంటూ తన ఒక ఫోటోగ్రాఫర్ మహేష్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన తన పక్క షాప్లో ఉన్న జెరాక్స్ మ్యాన్ నాకు ఇవ్వడం జరిగింది. నలుగురు డిఫరెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ అంతంత మాత్రం ఇన్కమ్ సంపాదిస్తున్న నలుగురు కూడా ఈరోజు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, వెస్టేజ్ అని ఒక ఆపర్చునిటీ తీసుకొని నలుగురికి ఒక మంచి నేమ్ ఉంది, ఒక ఫ్రేమ్ ఉంది, నలుగురు 4 కార్లలో తిరుగుతున్నారు, నలుగురు 4 lakhs ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఒక వెస్టేజ్ అని ఒక ఆపర్చునిటీ తీసుకొని ఈరోజు లైఫ్ స్టైల్ మార్చిందండి. ఒక్కసారి ఆలోచించండి, అందరికీ ఇదే అవకాశం ఉంది. అలాగే ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే మన విఎంసీ మెంబర్స్ అండి. ఒక చూడండి, ఈయన పాండు గారు ఒక ఆర్టీసీ కండక్టర్ గా ఉన్న ఒక పర్సన్. అలాగే శ్రీనివాస్ గారు చూసుకుంటే ఒక క్యాబ్ డ్రైవర్, పురుషోత్తం దాస్ గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మన విజయరాజ్ గారు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అలాగే సలీం గారు ఒక క్యాబ్ డ్రైవర్, అలాగే చూసుకుంటే శ్రీనివాస్ గారు ఎంఎస్ఆర్ గారు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ, అలాగే మన గారు, అలాగే మన సునీల్ కుమార్ సాహు సార్ మన విఎంసి మెంబర్, అందరూ ఒక డిఫరెంట్ ఆఫ్ పర్సన్స్ ఈరోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ విఎంసీ అంటే 10 లక్షల పైన సంపాదించే వాళ్ళు మన ముందే ఉన్నారండి, మన కళ్ళ ముందే ఉన్నారు, లగ్జరీ లైఫ్ తీసుకుంటున్నారండి. అంటే ఎంతో మంది అంటే ఎందుకు చేయాలని ఒక దానికి మనకి వీళ్ళందరూ రీజన్ అండి. ఒకసారి ఎందుకు చేయాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చాలి, మన యొక్క ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు ఏం చేయాలని చూద్దాం. కోట్ల రూపాయల కార్లలో తిరుగుతూ ఎప్పుడూ స్కూటర్ కూడా ఎక్కని అమితాబ్ బచ్చన్ ఏ స్కూటర్ కొనాలో మనకు చెప్తాడు. ఎప్పుడూ వంట రూమ్ కి వెళ్ళని, కనీసం కప్పు కాఫీ కూడా పెట్టడం తెలియనటువంటి సెలబ్రిటీలు వంటకి ఏ నూనె వాడాలి, రొట్టెకి ఏ పిండి మంచిదో, ఇలా ఏం తినాలి, ఏం చెయ్యాలి అని మనకు చెప్తారు. అసలు తన బైక్ ని సర్వీస్ సెంటర్ కి తీసుకువెళ్లినటువంటి ధోని బైక్ కి ఏ ఇంజిన్ ఆయిల్ మంచిదో మనకి చెప్తాడు. క్రికెట్ ఆడి డబ్బు సంపాదించే క్రికెటర్లు డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు. రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏది వాడాలో ఏది వాడకూడదో అన్ని సెలబ్రిటీలే చెప్తారు. వాళ్ళు డాక్టర్లు కాదు, సైంటిస్టులు కాదు, ఆ వస్తువును తయారు చేసిన వాళ్ళు కూడా కాదు. ఇవన్నీ వాళ్ళు వాడరు, కానీ మనల్ని మాత్రం వాడమని చెప్తారు. ఒక 50 ఏళ్ల వెనక్కెళ్తే అప్పుడు వాడే వస్తువులన్నీ సొంతంగా తయారు చేసుకుని వాడేవాళ్ళు. అప్పట్లో ఇలాంటి రోగాలేవీ లేక చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఎవరు చెప్పారని వాటి గురించి తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మితే డ్యామేజ్ అయ్యేది మనకు, మన ఆరోగ్యానికే. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయకుండా ఫాలో అవ్వండి. లీడర్స్, ఈ రోజు మనం వాడుతున్న ఐటమ్స్, ఇంట్లో వాడుతున్న కుకింగ్ ఆయిల్ వల్ల ఒక హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఇంట్లో వాడుతున్న రకరకాల డిటర్జెంట్ పౌడర్ వీటి వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏం వాడుతున్నాం అంటే మనం వాడే ప్రొడక్ట్ మనకి తెలియదండి, ఎవరో చెప్తే వాడుతున్నాం, ఎవరో డిసైడ్ చేస్తే అవుతుంది. అదే పని ఇక్కడ చేస్తే మనం వాళ్ళలాగా కోటీశ్వర్లు అవ్వచ్చు, వాళ్ళలాగా మిలియనర్స్ అవ్వచ్చు. సేమ్ అదే పని మనం చేయగలిగితే చాలండి. మరి ఒక అద్భుతమైన కంపెనీ అండి వెస్టేజ్ అనే కంపెనీ, దాని ఫౌండర్స్ అనమాట గౌతమ్ బాలి గారు అండ్ దీపక్ సార్ అండ్ కన్వర్ బీస్. వండర్ఫుల్ మేనేజ్మెంట్, అద్భుతమైన మేనేజ్మెంట్. ఈరోజు ఇటువంటి సక్సెస్ ప్లాన్ అండి, దీన్ని సక్సెస్ఫుల్ ప్లాన్ అంటారు. కంపెనీ ఏం చెప్తుందంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఒక అద్భుతమైన ఆపర్చునిటీ మనకి 2004లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇదే ప్లాట్ఫామ్ తీసుకుని ఎంతో మంది ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకుంటే తన లైఫ్ స్టైల్ మారుతున్నారు. అటువంటి దేవుడు తర్వాత దేవుడు అంటారు వీళ్ళందరినీ. అటువంటి మేనేజ్మెంట్కి ఒక్కసారి ఎప్పుడు మనం రుణపడైతే ఉన్నామండి. వండర్ఫుల్ మేనేజ్మెంట్. మరి కంపెనీ చూసుకుంటే అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని రకాల అవార్డ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క అవార్డు ఉంది. ఈ కంపెనీ విజన్తో స్టార్ట్ అయిందండి. టు ద హెల్ప్ పీపుల్ లైవ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ఆర్థిక స్వతంత్రంగా ఎదగండి, ఉన్న స్థాయిలో ఉండిపోకండి, ఒక ఫైనాన్షియల్ గా ఎదగడానికి ఒక మంచి అవకాశం అండి. కంపెనీ యొక్క విజన్ చూసుకుంటే వరల్డ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో బెంచ్ మార్క్ లో ఉండాలని చెప్పి కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ తో స్టార్ట్ అయిందండి. అలాగే మనం ఒక విజన్ అండ్ మిషన్ పెట్టుకుంటే మన లైఫ్ స్టైల్ కూడా మారిపోతుందండి. ఈ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్, ఈ కంపెనీ ట్రాక్ రికార్డ్ చెప్తే చాలని ప్రతి ఒక్కరు ఇందులో జాయిన్ అవుతారండి. గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ వరల్డ్ లో చూసుకుంటే 30 ర్యాంక్ లో ఉందండి, ఇండియాలో చూసుకుంటే నెంబర్ 1 లో ఉందండి. ఎన్నో రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎన్నో రకాల అవార్డ్స్ ఉన్నాయండి. అది ఒకసారి ప్రొఫైల్ ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఖచ్చితంగా. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసుకుంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓన్ గా ఉందండి, హలాల్ సర్టిఫికేట్ ఉంది, జిఎంపీ సర్టిఫికేట్ ఉంది, ఐఎస్ఐ సర్టిఫికేట్ ఉంది, ఎస్జిఎస్ సర్టిఫికేట్ ఉంది. ఇలా అన్ని రకాల సర్టిఫికేట్స్ మనకు ఉన్నాయండి. వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి హిమాచల్ బట్టీలో ఉందండి. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి మనకి తయారవుతున్నాయి, వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనమాట.
ఓకే. ఈ కంపెనీ యొక్క కోర్ వాల్యూస్ రెస్పెక్ట్. ఇందులో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంటుందండి. ఎంత రెస్పెక్ట్ ఉంటుందంటే అందరు నెక్స్ట్ ఏంటంటే థింకింగ్ అండ్ బిహేవియర్ హానెస్ట్‌గా ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి. వర్క్ ఎలా ఉండాలంటే ఫ్యాషన్‌తో పని చేయాలి. ఇక్కడంతా ఫ్యాషన్ అందుకే ఫ్యాషన్‌గా పని చేయండి అంటారు. కమిట్ టు గ్రోత్. ప్రతి ఒక్కళ్ళు ఇందులో గ్రోతింగ్ ఉంటుంది తప్ప ఎక్కడ ప్రతి ఒక్కళ్ళు గ్రోత్ అవ్వచ్చు. మీరు ఎప్పుడైతే కమిట్‌తో పని చేస్తుంటారో ఫ్యాషన్‌తో ఖచ్చితంగా గ్రోతింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుందండి. టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. హ్యాపీనెస్ ఉంటుందండి. ఇది కోర్ వాల్యూస్. వెస్టేజ్ యొక్క కోర్ వాల్యూస్. దీనికోసమే మనం చాలా రకాల చూస్తుంటాము. అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి. అన్నీ మనకి ఇక్కడ అవకాశం ఉందండి. ఈ కంపెనీ వరల్డ్‌లో చూసుకుంటే ఈరోజు చూసుకుంటే సీఎన్‌టీ మెథడ్‌లో రెడీ అయిన కంపెనీ ఏదైనా ఉందంటే అది వెస్టేజ్ కంపెనీ అండి. వరల్డ్‌లో చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీలు ఇండియాలో కూడా ఉన్నాయండి. సీఎన్‌టీ మెథడ్‌లో ఫస్ట్ టైం లాంచ్ అయిన కంపెనీ ఏదైనా ఉందంటే అది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. దీన్నే కణపోషక విధానం అంటారు. మినరల్ థెరపీ అంటారు. గాడ్ గిఫ్ట్ థెరపీ అంటారు. ఎందుకంటే మానవ శరీరం దేనితో తయారైంది? కణాలు. ప్రతి కణానికి మంచి గాలి, నీరు, ఆహారం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ 3 ఈరోజు చూసుకుంటే న్యాచురల్‌గా దొరకట్లేదు కాబట్టి ఆ మూడిటిని మన కంపెనీ సీఎన్‌టీ థెరపీలో ఇచ్చిందండి. ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి గాలి, నీరు, ఆహారం ఖచ్చితంగా కావాలి. ఆ 3 మన కంపెనీ సీఎన్‌టీ మెథడ్‌లో ఇవ్వడం జరిగింది. గాలి కోసం మన దగ్గర ఎయిర్ ప్యూరిఫై ఉంది. వాటర్ కోసం వాటర్ ప్యూరిఫై ఉంది. వాటర్ ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి కావాలి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ బిజినెస్‌లో ఖచ్చితంగా వాటర్ అనేది నీడ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఫోకస్ పెట్టండి. దీని మీద ప్రమోట్ చేయండి ఎక్కువగా. వాటర్ ప్రతి ఒక్కరికి అవసరం. కంటికి వాటర్ అవసరం. బోన్‌కి అవసరం. లివర్‌కి, బ్లడ్‌కి, కిడ్నీకి అన్నిటికి వాటర్ అవసరం. వాటర్ తాగే వాటర్ బాగుందనుకోండి మన ఆయుస్సు పెరగడానికి కూడా అవకాశం ఉందండి. అడ్వాన్స్ టెక్నాలజీతో మనకి షార్ప్ కంపెనీ అండి అద్భుతమైన వాటర్ ప్యూరిఫైని ఇవ్వడం జరిగింది. ఇంకోసారి వాటర్ ప్యూరిఫై కోసం ఫుల్ డెప్త్‌గా చెప్తాను. అలాగే మనకు వాటర్ ప్యూరిఫై ఉంది. అలాగే ఫుడ్ కోసం వచ్చేసరికి ఫుడ్ సప్లిమెంటరీస్ ఉన్నాయి. మనకి ఇమ్యూనిటీ ప్రతిరోజు కావాలి. ప్రతి క్షణం కావాలి కాబట్టి దానికోసం మనకి ఇమ్యూనిటీ ప్యాక్ ఉంది. అలాగే మన హార్ట్ బాగుండడానికి హార్ట్ కేర్ ఉంది. కార్డియో కేర్. అలాగే డయాబెటిక్స్ రాకుండా మనకి ప్రివెన్షన్ గ్లైసెమిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఫిట్నెస్ అండ్ డైట్. ఈరోజు చూసుకుంటే భారతదేశం ఎక్కువగా ఒబెసిటీతో ఎక్కువగా బాధపడుతున్నారు. దానికోసం ఫిట్నెస్ కోసం మన దగ్గర ఫిట్నెస్ అండ్ డైట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. అలాగే డిటెక్షన్ కోసం చాలా అద్భుతమైన ఎందుకంటే మన ప్రొడక్ట్ అనేది సిబిఏ మెథడ్ అంటారు. సిబిఏ అంటే సి అంటే క్లీనింగ్, బి అంటే బ్యాలెన్స్, ఏ అంటే యాక్టివ్. ఫస్ట్ క్లీనింగ్ అవ్వాలి. దానికోసం మన దగ్గర క్లీనింగ్ కోసం చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే యాక్టివ్ చేయడం సెల్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో మనిషి కూడా వెళ్తుంది. అందుకని సిబిఏ మెథడ్ అంటారు మన ప్రొడక్ట్స్ అన్ని. అలాగే ఉమెన్స్ కేటగిరీ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు లేడీస్ ఎక్కువగా పనిచేస్తున్నారు. లేడీస్ ఎక్కువగా కష్టపడుతున్నారు. దానికోసం ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంది కూడా లేడీస్కే. దానికోసం కూడా మన దగ్గర ఉమెన్స్ కేటగిరీ ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఈరోజు ఎక్కువ జాయింట్ పెయిన్స్ ప్రతి ఇంట్లో చిన్న పిల్లల నుంచి అండి దాదాపు బోన్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నారండి. ఎందుకంటే కాల్షియం డిఫిషియన్సీ చాలా మందికి ప్రాబ్లమ్స్. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బ్యాక్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, నడవలేని పరిస్థితి, 2 మెట్లు ఎక్కితే జాయింట్లో కరకర అనడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి మన దగ్గర జాయింట్ కేటగిరీ ఉంది. అలాగే ఆయుష్ శాంతి ప్రొడక్ట్లు మెయిన్ అవయవాలు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్ ఇలాంటి మెయిన్ అవయవాలకి మన దగ్గర ఆయుష్ శాంతి ప్రొడక్ట్లు ఆయుష్ని పెంచే ప్రొడక్ట్లు అనమాట. లివర్ హెల్త్ అని, కిడ్నీ హెల్త్ అని, ప్రోకార్డ్ హార్ట్కి సంబంధించిన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, రెస్పో కేర్ అని ఇలా మన దగ్గర ఆయుష్ శాంతి కేటగిరీ ఉంది. అలాగే హెల్త్ ఫుడ్ అండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు చాలా ఐటమ్ కావాలి మనకి. అవన్నీ మనకి మన దగ్గర ఉన్నాయండి. అలాగే ఓరల్ కేర్, పంటి ప్రాబ్లమ్స్. ఈరోజు చూసుకుంటే కిరాణా షాపులు ఎలా ఉన్నాయో డెంటల్ హాస్పిటల్ అలా ఉన్నాయి. ఎందుకు అంటే మనం వాడుతున్న పేస్ట్ వల్ల, మనం వాడుతున్న బ్రష్ల వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన దగ్గర అద్భుతమైన కేటగిరీ ఉన్నాయి. అలాగే పర్సనల్ కేర్ అండి. పర్సనల్ కేర్కి అలాగే హై వేస్ట్ హైజెనిక్ ప్రోడక్ట్లు అనమాట. ఇంటికి నీట్గా శుభ్రంగా ఉండడం కోసం మన దగ్గర ఉన్నాయి. అలాగే మిస్ట్ ఆఫ్ మిలన్, వెనిలా కేటగిరీ, అలాగే స్కిన్ ఫార్ములా 9, అలాగే బ్యూటీ ఇలా మన దగ్గర అన్ని రకాల ప్రోడక్ట్లతో పాటు అగ్రికల్చర్ కూడా ఉన్నాయండి. ఇలా 450+ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. ఇలా 400+ ప్రోడక్ట్ మనకి ఇంటికి కావాల్సిన మనం బయట ఎక్కడైనా కొంటున్నాము. చిన్నప్పటి నుంచి కొంటాము, ఇప్పుడు కొంటాం, ఫ్యూచర్లో కూడా కొంటాము. కంపెనీ ఏం చెప్తుందంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఇన్ని రోజులు వేరే షాప్లో కొన్నారు కదా, ఒక్కసారి వెస్టేజ్ అనే షాప్లో కొనొచ్చు కదా. కొనుక్కుంటే ఏంటి ఉపయోగము, కొనుక్కుంటే ఏంటి లాభము, కొనుక్కుంటే ఏంటి బెనిఫిట్ అనేది చూద్దాం. మన దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అండి. మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ ఫ్యూచర్లో
మన ఆయుష్ పెరగడానికి, అంటే మనకి ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. హెల్దీగా ఉన్న పర్సన్ ఎక్కువగా వాడండి. వాడడం వల్ల ఇంకొన్ని సంవత్సరాలు హెల్దీగా ఉంటారు. అనారోగ్య పర్సన్ వాడడం వల్ల అనారోగ్యం నుంచి బయటపడడానికి మన దగ్గర ఫుడ్ సప్లిమెంటరీస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి వాడవలసిన ప్రొడక్ట్ ఇవి. మరి ఈ ప్రోడక్ట్ మనం ఇంటికి కావాల్సిన కొనుక్కోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ హై క్వాలిటీ ప్రోడక్ట్ అండి. మంచి క్వాలిటీ, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇండియన్ ప్రైస్కి వస్తాయండి. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 450+ ప్రోడక్ట్లు అన్ని హై క్వాలిటీ ప్రోడక్ట్లు. మన ఇంటికి కావాల్సిన మనం కొనుక్కుంటే మనకి ఏమొస్తుందంటే డిస్కౌంట్ వస్తుందండి. వండర్ఫుల్గా మన ప్రతి ఒక్కరు డిస్కౌంట్ కోసం ఎక్కువగా చూస్తుంటారు. అలాగా మనకి 55% వరకు డిస్కౌంట్ వస్తుంది. మరి ఈ డిస్కౌంట్ వస్తుంది, ఆఫర్ బాగుంది అని చెప్పేసి ఒక 10 మందికి చెప్పాలని మనం హెల్ప్ చేస్తే మన ఇంటికి మనకి ఇన్కమ్ వస్తుంది. చూడండి, ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ హై క్వాలిటీ, కొనుక్కుంటే డిస్కౌంట్, ఇదే మనం 10 మందికి హెల్ప్ చేస్తే ఇన్కమ్. ఎంత మంచి ఆపర్చునిటీ, ఎంత సింపుల్ బిజినెస్ ఒకసారి ఆలోచించండి. మరి ఈ బిజినెస్ లో మనం ఎలా కొనుక్కోవాలి అంటే 100 PV, 60 PV, 30 PV. మన ఇంటికి కావాల్సినవి 100 PV అంటే ఇక్కడ పీవీలు బట్టి ఉంటుంది. పీవీస్ ఎలా కొనుక్కోవాలంటే ఒక 100 PV అంటే మన ఇంటికి కావాల్సిన ఒక 3,200 నుంచి 3,000 రూపాయలు మనకు కావాల్సిన కొనుక్కుంటే ఒక 100 PV అవుతుంది. 60 PV అంటే 2,000 నుంచి 2,500 రూపాయలు. ఒక 30 to 40 PV కొనాలంటే కనీసం 1,000 రూపాయల నుంచి ఒక 1,500. మనకు కావాల్సిన మనం కొనుక్కుంటే ఇక్కడ మనకి ఏం వస్తున్నాయి ఏంటి చూద్దాం. ఈ బిజినెస్ లో మంత్ ఎండింగ్ లో ఏం చేయాలంటే కన్సిస్టెన్సీ ఆఫర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఫాస్ట్ రేట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. వాటర్ ప్యూరిఫై మీద ఫోకస్ పెట్టండి. ఎయిర్ ప్యూరిఫై లేదు కాబట్టి ఈరోజు మన దగ్గర ఉన్న మంత్ ఎండింగ్ ఆఫర్ ఏదైతే ఉందో మనకి వెయిట్ లాస్ మేనేజ్మెంట్ మీద 30,000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కుంటే మనకి 10,000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఫోకస్ పెట్టండి. అలాగే 1:6 మీద ఫోకస్ పెట్టండి. ఈ 4 కోసం ఈరోజు తెలుసుకుందాం. ఈ 4 యొక్క బెనిఫిట్ తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ 4 మనం ఉపయోగించుకుంటే మంత్ ఎండింగ్ బిజినెస్ లో మన ఏదైతే లెవెల్స్ కావాలో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ మనకి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఎప్పుడు జాయిన్ అయితే అప్పుడు కొనుక్కోవచ్చు. ఈ రోజు జాయిన్ అయితే ఈ రోజు కొనుక్కోవచ్చు, రేపు జాయిన్ అయితే రేపు 100 PV. కన్సిస్టెన్సీ 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల మనకి ఫ్రీ ఇచ్చే ఆఫర్ అనమాట. ఈ ఆఫర్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే MRP 4,000 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ని మనకి DP ప్రైస్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అంటారు కాబట్టి మనకి DP ప్రైస్కి 3,500కి వస్తుంది. అంటే 500 రూపాయలు మనకి డిస్కౌంట్ రూపంలో రావడం జరిగింది. ఫస్ట్ మంత్ 500 వచ్చింది. మరి 4 నెలలు కొంటాం కాబట్టి 500 ఇంటూ 4 నెలలు 2,000 రూపాయలు ప్రోడక్ట్ డిస్కౌంట్ రూపంలో మనకి 2,000 రూపీస్ బెనిఫిట్ అవ్వడం జరిగింది. మరి మనకి కొనుక్కుంటాం కాబట్టి దానికి 10% జాయినింగ్ ఆఫర్ అయితే జాయినింగ్ ఆఫర్, ఫ్రీ ప్రోడక్ట్ అయితే రీపర్చేజ్ కింద అయితే ఫ్రీ ప్రోడక్ట్ 10% ఇవ్వడం జరుగుతుంది. 3,500కి 10% అంటే 350 రూపాయలు. 350 ఇంటూ 4 నెలలు కొంటాం కాబట్టి 4 నెలలకి 1,400 రూపాయలు మనకి ప్రోడక్ట్ ఫ్రీగా రిటర్న్ రావడం జరుగుతుందండి. అలాగే మనకి ఈ నెల కొనుక్కుంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖున, ఎవ్రీ మంత్ 10వ తారీఖు మనకి అకౌంట్లో అమౌంట్ వేయడం జరుగుతుంది. దాదాపు 200 రూపీస్ వరకు వేస్తారు. బట్ నేను ఒక 150 రూపీస్ వేస్తున్నాను అనుకోండి, తగ్గించి వేస్తున్నాను. 150 ఇంటూ 4 నెలలు 600 రూపాయల వరకు మనకి క్యాష్ బ్యాక్ రిటర్న్గా రావడం జరుగుతుంది. మరి 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల మనకి ఫ్రీ ఇస్తుంది. MRP 3,000 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. టోటల్ చూసుకుంటే 7,000 రూపీస్ అండి. చూడండి, 7,000 రూపీస్ బెనిఫిట్ ఇచ్చారు. మరి మనం 4 నెలలు కొనుక్కుంటే ఎంత అవుతుందంటే 3,500 ఇంటూ 4 నెలలు 14,000 రూపాయలు ప్రోడక్ట్ అవుతుంది. మరి 14,000లో 7,000 తీస్తే మనకి 7,000 అంటే 50% పైన మనకి ఇక్కడ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అందుకే కన్సిస్టెన్సీ ఆఫర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మీరు ఎక్కువగా ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 3,000 నుంచి 4,000 ప్రతి ఇంటికి అవుతున్నాయి. చిన్న ఫ్యామిలీకి కూడా ఈరోజు అంత ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా అది అయితే ఫోకస్ పెట్టండి. ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ అండి. కన్సిస్టెన్సీ ఆఫర్ కొనుక్కుంటే నాకు ఇంత బెనిఫిట్ అనేది రావడం జరిగింది. వెస్టేజ్ అనే కంపెనీలో ప్రతి నెల 4 నెలలు కొనుక్కుంటే 5 నెలలు ఫ్రీ వస్తాయండి. 100 PV అంటే 3,200 నుంచి 3,500 రూపాయలకు మనకు కావాల్సిన ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖులో కొనుక్కుంటే మనకి 5th మంత్ చూడండి ఇన్ని రకాల ప్రోడక్ట్ 2,500 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా వస్తుందండి. ఎంత అద్భుతమైన ఆఫర్ ఏ ఒక్క సూపర్ మార్కెట్ ఇస్తారు ఒకసారి ఆలోచించండి. 50% బెనిఫిట్, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ ఇండియన్ ప్రైస్కి వస్తే ఇన్ని రకాల ప్రోడక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వేస్తే థ్యాంక్ యూ. చూడండి, ఇన్ని రకాల ప్రోడక్ట్ 4 నెలలు కొంటే నేను జాయిన్ అయిన నుంచి 100 PV కొంటున్నాను. ఈ రోజు వరకు 100 అబోవ్ కొంటాం తప్ప ఎక్కడ తగ్గించి అయితే కొను. ప్రతి ఒక్కరు అందుకే కన్సిస్టెన్సీ మీద ఫోకస్ పెట్టండి. ప్రతి ఒక్కరు 100 PV ఖచ్చితంగా చేయాలి. ఇది
మనం 100 పీవీ కొనుక్కుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ అమౌంట్ ఎలా వస్తుందంటే పాయింట్లు బట్టి వస్తుందండి. ఒక పీవీ నుంచి 599 వరకు మనకి 5% కమిషన్ వస్తుంది. 600 పాయింట్ల నుంచి 2399 వరకు 8%, 2400 నుంచి 5499 5400 పడింది, 5499 పాయింట్ల వరకు 12%, 5500 ప్లస్ ఎప్పుడైతే దాటారో 16%. చాలా మంది ఈ పాయింట్లని మనము ఇక్కడ ఈ యొక్క మంత్ ఎండింగ్ బిజినెస్ లో ఉపయోగించుకోవాలండి. ప్రతి ఒక్కరు చూడండి, మనం ఇక్కడ 5%, 8%, 12%, 16%. ఎందుకు ప్రతి ఒక్కరు గ్యాప్ కమిషన్ అనేది మీరు ఈ పాయింట్లు ఎక్కువ రీచ్ అవ్వండి అనుకుంటాం. ఎందుకు అంటామంటే 5% నుంచి 8% రీచ్ అవ్వండి, 8 to 12, 12 to 16 ఎందుకంటే 100 పీవీ కొనుక్కునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5% ఉంటే 90 రూపీస్ కమిషన్ వస్తుంది. అదే 8% ఉంటే 144 రూపీస్ వస్తుంది. అదే 12% ఉంటే 216 రూపాయలు వస్తుంది. అదే 100 పీవీ కొనుక్కుంటే 16% ఉంటే 288 రూపాయలు, దాదాపు 300 రూపీస్ వరకు బెనిఫిట్ రావడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు ఉంటారో ఈ రోజు చూసుకోండి మీ యొక్క లెవెల్ షార్టేజ్ పాయింట్స్ ఏమున్నాయి. మేము 5% నుంచి 8% కావడానికి షార్టేజ్ పాయింట్స్ ఎంత ఉన్నాయి, 8 to 12కి ఎంత ఉన్నాయి, 12 to 16కి ఎంత ఉన్నాయని చూసుకోండి. దానికోసం మీరు ప్లాన్ చేయండి. ప్రతి ఒక్కరు షార్టేజ్ పాయింట్ ఫుల్ఫిల్ చేయండి. ఎందుకంటే అదే 100 పీవీ కొనుక్కుంటే మీరు 16% ఉంటే దాదాపు 300 వరకు మీకు కమిషన్ రూపంలో మీ అకౌంట్లో పడుతుందంటే ఎంత బెనిఫిట్. ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఉన్నారో బ్రాంజ్ అండ్ అబవ్ మీ యొక్క డౌన్లైన్కి షార్టేజ్ పాయింట్ల మీద ఫోకస్ పెట్టండి. మీ లెవెల్స్ ఫుల్ఫిల్ అవుతే వాళ్ళకు కూడా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ యొక్క చూడండి, ఈ యొక్క పాయింట్లలో మనకి 8% కమిషన్ రావాలంటే 600 పాయింట్స్ చేయాలి. 600 పాయింట్స్ అంటే మనం 20,000 రూపీస్ బిజినెస్ చేయాలి. మరి 20,000 రూపాయలు బిజినెస్ చేస్తే 600 పాయింట్స్ వస్తాయి. 600 పాయింట్స్ వస్తే మీకు 8% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. కంపెనీ ఏం చెప్తుందంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ మంతే 8% రీచ్ అవ్వాలంటే 300 పాయింట్స్ చేస్తే వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు. అంటే ఒక 10,000 రూపీస్ బిజినెస్ వాళ్ళు వాళ్ళ టీం కలిపి చేస్తే 8%కి రీచ్. మరి ఈ ఫాస్ట్ స్టార్ట్ 8% వరకు బెనిఫిట్ ఏంటి, ఫాస్ట్ స్టార్ట్ 8% ఎలా చేయొచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఫాస్ట్ స్టార్ట్ 8% ఏ విధంగా చేయొచ్చు. ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళ వ్యక్తి ఒక 100 పీవీ తన ఇంటికి కావాల్సిన ఒక 100 పీవీ కొనుక్కుంటూ ఒక ఇద్దరిని 100 పీవీ కొనే వాళ్ళు తయారు చేశారనుకోండి, వాళ్ళు 8% రీచ్ అవుతారు. లేదు 2000 రూపీస్ కొనుక్కుంటే ఒక నలుగురు చేత 2000 రూపీస్ కొనుక్కున్న వాళ్ళు తయారు చేశారనుకోండి, వాళ్ళు కూడా ఫాస్ట్ 8కి రీచ్ అవ్వచ్చు. లేదు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఒక 100 పీవీ కొనుక్కుంటూ ఒక 6గురు చేత 40 పీవీ కొనుక్కునే వాళ్ళు తయారు చేశారనుకోండి, 40 పీవీ అంటే ఒక 1,200 రూపాయల నుంచి 1,500 రూపాయలు కొనుక్కుంటే ఈ 3 విధాల్లో ఏ విధంగా అయినా సరే ఫాస్ట్ స్టార్ట్ 8 అవ్వచ్చు. లేదు సెల్ఫే 300 పీవీ కొనుక్కున్నా ఫాస్ట్ స్టార్ట్ 8 అవ్వచ్చు. మరి ఫాస్ట్ స్టార్ట్ 8 వల్ల బెనిఫిట్ ఏంటి, ఫాస్ట్ స్టార్ట్ 8 వల్ల ఉపయోగం ఏంటి. నేను కూడా కొత్తగా జాయిన్ అయిన కొత్తలో మంత్ ఎండింగ్లో జాయిన్ అయినండి. 4-5 రోజులు అప్పుడు ఉంది. అప్పుడు కూడా నేను జాయిన్ అయిన 5 డేస్లోనే నేను ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యాను. ఫాస్ట్ స్టార్ట్ 8 అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ రిటైల్ ప్రాఫిట్ అంటే సేవింగ్ కన్జెషన్ 350 రూపాయలు మనకి రిటైల్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఎంఆర్పిడిపి పెర్ఫార్మెన్స్ బోనస్ 8% అంటే 250 రూపాయల నుంచి 300 వరకు చెక్ అనేది రావడం జరుగుతుంది. నాకు కూడా 254 రూపాయలు రావడం జరిగింది. కొంతమంది 1000 వచ్చింది, కొంతమంది 1500 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. పాయింట్లు బట్టి ఉంటుంది. అలాగే ఫాస్ట్ స్టార్ట్ 8% వచ్చర్ కింద 750 రూపాయలు రావడం జరుగుతుంది. ఇప్పుడు కంపెనీ మనకి 1000 రూపీస్ ఇస్తున్నట్లుంది. ఇలా రావడం జరుగుతుంది. అలాగే 2వ తారీఖుని కంపెనీ వాళ్ళకి రికగ్నైజ్ చేస్తుంది, హానరింగ్ చేస్తుందండి, సన్మానం చేస్తుందండి. ఇలా టోటల్ చూసుకుంటే 1350 రూపాయల వరకు మనకి బెనిఫిట్ తిరిగి రావడం జరుగుతుంది. ఒక 8% అవ్వడం వల్ల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది, ఎన్ని రకాల బెనిఫిట్. అందుకే 8% రీచ్ అవ్వండి అని ఎందుకు చెప్తాము అంటే 8% వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. అప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు 8% ఖచ్చితంగా రీచ్ అవ్వండి. వాళ్ళు ఏం కొనుక్కున్నా సరే మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా చేయండి. బ్రాంజ్ అండ్ అబవ్ అయితే ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఒక్కొక్క పర్సన్ కనీసం 5 to 6 మెంబర్స్ని 8% అయ్యేలా తయారు చేయాలి. ఇలా చేస్తే బిజినెస్ చాలా ఈజీగా మూవ్ అవుతుంది. అందుకే 8% మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి అని చెప్తాం. నెక్స్ట్ 1:6. 1:6 అంటే ఏంటంటే మీరు కొనుక్కుంటూ 6 చేత 6 లైన్లు 6 చేత కొనిపిస్తే మనం 1:6 అంటాము. ఈ 1:6 వల్ల ఉపయోగం ఏంటంటే ఈ బిజినెస్లో మనకి 9 రకాల ఆదాయాల్లో 8 రకాల ఆదాయాలు 9 రకాల ఆదాయాలు కూడా 6లో తీసుకోవచ్చండి. అంటే మనం 100 పీవీ కొనుక్కుంటూ ఒక 6 చేత 100 పీవీ అయినా కొనొచ్చు, 40 పీవీ అయినా కొనొచ్చు, 60 పీవీ అయినా ఎలాగైనా చేయొచ్చు. 6 లైన్లు 6 చేత కొనిపించాలి. మరి మీరు 100 పీవీ కొనుక్కుంటూ ఒక 6 చేత 100 పీవీ కొనుక్కుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి చూద్దాం.
ఓకే, మీరు సెల్ఫ్ 100 పీవీ కొనుక్కున్నారు, ఆన్లైన్లో 6 చేత 100 పీవీ కొంటే 600 పీవీ గ్రూప్ పీవీ అయింది. టోటల్ చూసుకుంటే 700 పీవీ. 700 పీవీ కొనుక్కుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే రిటైల్ ప్రాఫిట్ ఎంఆర్పి నుంచి డిపి ప్రైస్ మనకి 500 రూపీస్ వరకు డిస్కౌంట్ రావడం జరిగింది. అలాగే జాయినింగ్ ఆఫర్ ఆర్ రీపర్చేజ్ ఆఫర్, అంటే కొత్తగా జాయిన్ అయినా పర్వాలేదు, పాత వాళ్ళైనా సరే 350 రూపాయల వరకు 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత పెర్ఫార్మెన్స్ బోనస్ 8% మనకి దాదాపు 846 నుంచి దాదాపు 900 వరకు కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఫాస్ట్ అయితే 8 వాచరు 750 రూపీస్ రావడం జరుగుతుంది. టోటల్ చూసుకుంటే మనకి 2446 రూపాయలు, అంటే దాదాపు 2500 రూపాయల వరకు మనకి రిటర్న్గా రావడం జరుగుతుంది. చూడండి, 3000 నుంచి 3500 రూపాయలు ఒక 100 పీవీ కొనుక్కుంటే ఒక 6 చేత మనకు కొనిపిస్తే మనకి రిటర్న్గా మళ్ళీ ఆ వ్యక్తికి ఎవరైతే జాయిన్ చేస్తారో ఆ వ్యక్తికి దాదాపు 2500 రూపాయలు బెనిఫిట్ రావడం జరుగుతుంది. 1:6 అందుకే చేయండి. 1:6 చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్ అనేది చూద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఫోకస్ పెట్టండి. ఆన్లైన్లో ఫోకస్ పెట్టడం వల్ల ఏంటి ఉపయోగాలు చూద్దాం. ఓకే, ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్న వ్యక్తి ఫస్ట్ మంత్ కనీసం 500 పీవీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు 500 పీవీ చేయాలి అంటే, మనం ప్రతి ఒక్క వ్యక్తి కనీసం టీంతో ఒక 3 నెలల్లో ఒక 10,000 రూపీస్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. యూఎన్ఏ పర్సన్ జాయిన్ అయితే కనీసం 6 చేత పర్చేజ్ కనీసం 60 పీవో 40 పీవో 100 పీవో చేస్తూ టోటల్ పీవీ ఒక 500 పీవీ అయ్యేలా చూడండి. ఈ 500 పీవీ అవడం వల్ల ఫస్ట్ మంత్ 8% రీచ్ అయిపోతాడు. 2వ నెల వచ్చేకల్లా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటారు, ప్రొడక్ట్ అయిపోతాయి. కాబట్టి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఒక 2-3 మెంబర్స్ని ఒక్కొక్కరు యాడ్ చేస్తే టీంను డూప్లికేషన్ చేయడం వల్ల 2వ నెల వచ్చేకల్లా కనీసం ఒక 2000 పీవీ చేస్తే 2వ నెల వచ్చేకల్లా వాళ్ళు 12% రీచ్ అవుతారు. 12 కమిషన్ అనేది రావడం జరుగుతుంది. 3వ నెల వచ్చేకల్లా మళ్ళీ సేమ్ రిపీట్ అయితే ఒక 3000 పాయింట్లు చేస్తే టోటల్ చేసుకుంటే 5500 పాయింట్లు. 5500 పాయింట్లు ఎప్పుడైతే రీచ్ అయ్యారో మనం 16% రీచ్ అవుతాము. ఆ మంత్ పీవీ చూసుకుంటే 3000 పాయింట్లు దాటాయి కాబట్టి బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై అవుతాము. బ్రాంజ్ డైరెక్టర్ ఎప్పుడైతే క్వాలిఫై అయ్యారో కనీసం ఒక 10,000 రూపీస్ అనేది చెక్ అనేది మన అకౌంట్లో 3వ నెలకు వచ్చేకల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ఈజీగా చేయొచ్చు. 3 నెలల్లో మనం ఒక వ్యక్తి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 10,000 రూపీస్ చాలా ఈజీగా తీయొచ్చు. బ్రాంజ్ అయిపోయాం. బ్రాంజ్ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి? యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్గా చూసుకుంటే చూడండి, బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ ఎలా ఉంటుందంటే, బ్రాంజ్ డైరెక్టర్గా ఆ మంత్ క్వాలిఫై 2001 పాయింట్లు అనేది ఎవ్రీ మంత్ చూపించాలి. ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే టీమ్ బిల్డింగ్ బోనస్ కింద 2600 పీవీ చూపిస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ కింద ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై, ఆ పాయింట్లు కంప్లీట్ అవుతూ ఇది చేయాలి. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్గా సైడ్ వాల్యూమ్ కింద 1801 పీవీ క్వాలిఫై చేయాలి. టీమ్ బిల్డింగ్ బోనస్ కింద 2100 పాయింట్ అనేది చేయాలి. అలాగే గోల్డ్ డైరెక్టర్గా చూసుకుంటే సైడ్ వాల్యూమ్ 1500 పీవీ చేయాలి. అదే టీమ్ బిల్డింగ్ బోనస్ కావాలంటే 1800 పీవీ చేయాలి. స్టార్ డైరెక్టర్గా 1001 పీవీ సైడ్ వాల్యూమ్ చేయాలి. డైమండ్ డైరెక్టర్గా 500 పీవీ చేయాలి. అలాగే క్రౌన్ డైరెక్టర్గా సెల్ఫ్ మినిమం 40 పీవీ ఉండాలి. ఇప్పుడు అంతా 100 పీవీ కాబట్టి 100 పీవీ అనేది సెల్ఫ్ అనేది చేయాలి. ఇది లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ అనేది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలి. ఇది ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా సింపుల్గా చేయొచ్చు, ఏ విధంగా అచీవ్మెంట్ అవ్వచ్చు ఈరోజు తెలుసుకుందాం. అలాగే బ్రాంజ్ డైరెక్టర్గా యూఎన్ఏ పర్సన్ 100 పీవీ కొనుక్కుంటూ 6 లైన్లు కావాలి కాబట్టి 6 లైన్లో ఒక్కొక్క లైన్లో ఏఎన్ఏ పర్సన్ నుంచి ఒక 5 కస్టమర్లు అండి. 100 పీవీ కొనే కస్టమర్లు ఏఎన్ఏ టీం నుంచి, బిఎన్ఏ టీం నుంచి ఒక 5 100 పీవీ కస్టమర్లు, అలా 6 లైన్లో 6 100 పీవీ కొనే కస్టమర్లు తయారు చేసుకుంటే ఒక్కొక్క లైన్లో 500 పీవీ వచ్చిందనుకో, 6 లైన్ నుంచి 6×5 3000 పీవీ, సెల్ఫ్ ఒక 100 పీవీ 3100 పీవీ ఖచ్చితంగా బ్రాంజ్ డైరెక్టర్గా రావచ్చు. వచ్చింది అనుకోండి కనీసం 10,000 ప్లస్ చెక్ అనేది బ్రాంజ్ డైరెక్టర్గా తీసుకోవచ్చు. ఎప్పుడైతే 10,000 రూపాయల పైన చెక్ మనకి బ్రాంజ్ డైరెక్టర్గా వచ్చిందో, నాకైతే 11,000 పైన వచ్చింది. అలాగే చాలా మందికి నా టీంలో కూడా 15,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 12,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 13,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ ప్రతి ఒక్కరికి 5,000 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే పాయింట్లు ఎక్కువగా వస్తే ఎక్కువ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ పాయింట్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మినిమం 3,000 అండ్ అబోవ్ పాయింట్లు వస్తే మంచిది. అది తెచ్చుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి. మరి ఇదే బ్రాంజ్లో 10,000 రూపాయలు సంపాదించుకున్నారు. మరి మీ కింద ఉన్న టీం ఏం అడుగుతారంటే, సార్ మీకు ఎలాగా 10,000 వచ్చింది, మేడం మీకు ఎలాగే 10,000 రూపీస్ వచ్చింది, నాకు కూడా 10,000 రూపీస్ రావాలంటే ఏం చేయాలని ఖచ్చితంగా మీ కింద ఉన్న లైన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అడుగుతారు. మీకు ఎలాగ బ్రాంజ్ అయిందో తెలిసింది కాబట్టి కింద వాళ్ళు కూడా అదే సపోర్ట్ ఇస్తూ వాళ్ళు కూడా అచీవ్మెంట్ చేయొచ్చు కదా. 100% ప్రతి ఒక్కరికి చేయొచ్చు. మరి మీరు బ్రాంజ్ ఎలాగయ్యారో మీ డౌన్ లైన్లో ఒక్క పర్సన్ని బ్రాంజ్ డైరెక్టర్ చేశారనుకోండి, ఒక్కని డైరెక్ట్ చేస్తూ మిగతా ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 5 కస్టమర్లు చేయాలి. అందరినీ 5 వేసి 100 పీవీ కొనే ఒక్కొక్క లైన్లో 5 కస్టమర్ ఖచ్చితంగా ఉండాలి.
ప్రతి లైన్లో 5 100 PV కొనే కస్టమర్లు తయారు చేయండి. ఒక వ్యక్తి బ్రాంజ్ అయ్యారు, మిగతా 5 లైన్ల నుంచి 500 PV చేసుకుంటే టోటల్ 2500 PV అవుతుంది. ప్లస్ సెల్ఫ్ 100 PV 2600 అవుతుంది. మనకి సిల్వర్ డైరెక్టర్గా సైడ్ వాల్యూ ఎంత కావాలి అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ కావాలంటే 2100. మనకి ఎంత వచ్చింది? 2600. అంటే ఎక్స్ట్రా వచ్చింది కదా. అంటే మన చెక్ దాదాపు ఒక 15 ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి ఒక సిల్వర్ డైరెక్టర్గా. ఇక్కడికి వచ్చే కల్లా ఒక ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది. కంపెనీ మనకి సంవత్సరానికి 3 ట్రిప్లు ఇస్తుంది. అదే ట్రావెల్ ఫండ్ ద్వారా నేను ఆల్రెడీ థాయిలాండ్, బ్యాంకాక్, థాయిలాండ్, పటాయ్ సిటీ వెళ్ళడం జరిగింది. అలాగే దుబాయ్, సౌదీ అండ్ ఖత్తర్ వెళ్ళడం జరిగింది. ఇదే ట్రావెల్ ఫండ్ ద్వారా. ప్రతి ఒక్కరికి ఇదే అవకాశం ఉందండి. మరి ఎవరైతే మన కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యారో అదే డైరెక్టర్ నుంచి 5625 PV ఎట్ అ టైం ఒకేసారి వస్తే సైడ్ వాల్యూమ్ ఇలా చేస్తే మీ ఇన్కమ్ దాదాపు 25 to 30,000. చూడండి, ఒక సిల్వర్ డైరెక్టర్లో ఇన్ని రకాల ఆదాయాలు తీసుకోవచ్చండి. అందుకంటే సిల్వర్ డైరెక్టర్ వచ్చేకల్లా ఎల్ఓబి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఈ పాయింట్ల మీద ఎక్కువగా ఫోకస్ పెడితే కనీసం ఒక 20 నుంచి 30 వేలు వస్తే ఫైనాన్షియల్గా కొంత ఇంటికి సపోర్ట్ అవ్వచ్చు. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే సిల్వర్ డైరెక్టర్గా ఒక ఇన్కమ్ కనీసం ఒక 30,000 రూపీస్ తీసుకోవాలి. ఇది సిల్వర్ డైరెక్టర్గా. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇంకొక వ్యక్తిని మనం డైరెక్ట్ చేస్తే, ఇద్దరిని చేస్తే మనం గోల్డ్ డైరెక్టర్ అంటారు. ఇద్దరు డైరెక్టర్లు అయితే మిగతా లైన్ నుంచి కూడా 5 100 PV కొనే కస్టమర్లు తయారు చేయాలి. కస్టమర్లు ఎప్పుడు ఉండాలి 100 PV. మిగతా 4 లైన్ నుంచి 500 PVs వస్తే 2000 PV అవుతుంది. సెల్ఫ్ 100 PV అంటే 2100 PV అవుతుంది. గోల్డ్ డైరెక్టర్గా మనకి సైడ్ వాల్యూమ్ ఎంత అంటే 1500 PV, టీమ్ బిల్డింగ్ బోనస్తో 1800 PV. మనకి ఎంత వచ్చింది? 2100. అంటే ఎక్స్ట్రా PV వచ్చేసాయి. ఇలా చేసుకోవడం వల్ల మనకి గోల్డ్ డైరెక్టర్గా 2 LOBలు వస్తే 5620 PV, 5600 PV వస్తే మన ఇన్కమ్ దాదాపు 30 to 40,000 ప్లస్ ఇన్కమ్ వస్తుందండి. 40,000 పైన ఇన్కమ్ అనేది గోల్డ్ డైరెక్టర్గా 40,000 ప్లస్ ఎప్పుడైతే వచ్చిందో చాలా హ్యాపీగా ఫైనాన్షియల్గా ఎదగొచ్చు. ఫైనాన్షియల్గా మనకి బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలా గోల్డ్ డైరెక్టర్గా వచ్చే గల 2 ఎల్బో మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఇద్దరిని డైరెక్టర్లు చేస్తే మనకి ఎంత ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మూడో వ్యక్తిని కూడా తయారు చేస్తే, మూడో వ్యక్తిని కూడా బ్రాంచ్ చేసామనుకోండి, ముగ్గురిని మనం స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ ఎప్పుడయ్యామో మనకి కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ మిగతా 3 లైన్ల నుంచి 5 100 PV కొనే కస్టమర్లు తయారు చేయాలి. ఒక్కొక్క లైన్లో 500 PV వస్తే మనకి టోటల్ 1500 PV, సెల్ఫ్ ఒక 100 1600 PV రావడం జరుగుతుంది. మనకి సైడ్ వాల్యూమ్ ఎంత? 1001 PV మాత్రమే చేయాలి. ఇక్కడ ఎంత వచ్చింది? 1600 PV వచ్చింది. అదే 3 లైన్ల నుంచి LOBలు వచ్చాయి అనుకోండి, మన ఇన్కమ్ దాదాపు 50,000 నుంచి 60,000 సంపాదించుకోవచ్చండి. ఇదే స్టార్ డైరెక్టర్గా దాదాపు ₹1,00,000 పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా కనీసం ఒక 50,000 ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఒక స్టార్ డైరెక్టర్గా కార్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఒక 50,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మీరే మీ ఇంటికి రోల్ మోడల్ అవుతారు. మీరే ఈ ఇంటికి ఒక్కసారి చూడండి, మీకు తెలిసిన చుట్టాలు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ 50,000 పైన ఇన్కమ్స్ ఎంతమంది సంపాదించే వాళ్ళు ఉన్నారు? 50,000 పైన ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీకు తెలిసిన బంధువులు కానీ, మీకు తెలిసిన చుట్టాలు కానీ ఎంతమంది ఒక మంచి కారులో తిరుగుతున్నారు, టాప్ అండ్ కారులో తిరుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఈరోజు చూసుకుంటే నా ఫ్యామిలీలో ఎవరు కూడా ఒక కారులో తిరిగే వాళ్ళు లేరండి. ఈరోజు నేను ఫస్ట్ నా ఫ్యామిలీ మొత్తానికి అంటే నా కుటుంబం మొత్తానికి నేనే కారులో తిరుగుతున్నానంటే ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి మీరే రోల్ మోడల్ అవుతారు. మీ ఫ్యామిలీకి మీరే భరోసా అవుతారు. మీ ఫ్యామిలీకి మీరే ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయిపోతారండి. ఇలా స్టార్ డైరెక్టర్గా అయితే ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. 4వ వ్యక్తిని డెవలప్ చేస్తే, నలుగురిని కూడా డైరెక్టర్లు చేస్తే డైమండ్ డైరెక్టర్ అంటారు. నుంచి 5 రేస్ కస్టమర్స్ అయితే ఖచ్చితంగా 100 PV కొనే కస్టమర్లు ఉండాలి. 5 చేస్తే మనకి సైడ్ వాల్యూమ్ 501 PV చేయాలి. కానీ ఇక్కడ 1100 PV మనకి రావడం జరుగుతుంది. అంటే చాలా ఈజీగా సైడ్ వాల్యూమ్స్ అనేది అయిపోతుంది. ఎందుకంటే బ్రాంజ్ తర్వాత చాలా మంది సైడ్ వాల్యూమ్స్ అవ్వక చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ కస్టమర్స్ తయారు చేస్తుంటే చాలా ఈజీగా సైడ్ వాల్యూమ్స్ అనేది అయిపోతుంటాయి. 4 లైన్ల నుంచి 5,600 4 LOBలు వస్తే ఈరోజు చూసుకుంటే మన చెక్ దాదాపు 70 నుంచి 80,000 పైన సంపాదించవచ్చండి. ఒకసారి ఆలోచించండి. నలుగురు నుంచి 4 LOBలు వచ్చుకుంటే దాదాపు 1 lakh కూడా తీసుకోవచ్చు ఒక్కసారి డైరెక్ట్. అలాగే ఒక 6గురిని కూడా డైరెక్టర్లు చేస్తే మన క్రౌన్ అంటారు. క్రౌన్ అయితే ఖచ్చితంగా 8వ రకం హౌస్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మన సెల్ఫ్ మాత్రం కొంటే చాలు, కనీసం 40 PV ప్లస్ ఉండాలి. ఇప్పుడు 100 PV ప్రతి ఒక్కరు చేస్తున్నాం కాబట్టి 100 PV 6 లైన్లో 6 LOBలు వస్తే చెక్కు ₹1,00,000 నుంచి 1,50,000 సంపాదించవచ్చండి. ఒక క్రౌన్ డైరెక్టర్గా 1,00,000 నుంచి 1,50,000 వస్తే
ఒక్కసారి ఆలోచించండి. ₹1,00,000 పైన సంపాదించే వాళ్ళు ఎవరున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ₹1,00,000 అనేది నీడ్ అయిపోయిందండి. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయాయి ప్రతి ఒక్కళ్ళకి. మరి ₹1,00,000 సంపాదించుకునే వాళ్ళు మన ముందు ఏమున్నాయి ఆపర్చునిటీ అంటే ఏమీ లేవండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ₹1,00,000 పైన సంపాదించుకునే అవకాశం ఉంది. ఏం చేయాలంటే మనం కొనుక్కుంటూ మనలాంటి ఒక 6గురిని తయారు చేసుకుంటూ వాళ్ళు డూప్లికేషన్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ₹1,00,000 పైన ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అందరికీ అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. ఇక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎటువంటి రిక్రూట్మెంట్ అవసరం లేదు. జస్ట్ ఒక డ్రీమ్ ఉంటే చాలు, ఒక తపన ఉంటే చాలు. ఫైనాన్షియల్‌గా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశము, ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. చూడండి వెస్టేజ్ సామాజిక ఉపాధి, ఆరోగ్యం సాధిస్తాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇక్కడ ఉంది. నెక్స్ట్ అవకాశం ఉందండి. ప్రతి ఒక్కరికి ఉపాధి ఇచ్చవచ్చు. ఈరోజు చూసుకుంటే బయట ఆపర్చునిటీ ఏమీ లేవండి, ఎక్కడా లేవు. చూడండి ఎంతో మంది చదువుకొని ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ మనకి ఇవ్వచ్చు. అందరికీ అవకాశం ఇవ్వచ్చండి. ఇక్కడ అందరికీ అవకాశం ఉంది. దాంతో పాటు ఆరోగ్యం ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో డబ్బులు ఉన్నాయి కానీ జబ్బులు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు చదువుకొని ఖాళీగా ఉన్నారు. సర్టిఫికేట్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఒక జాబ్ కోసం చూసుకుంటే చాలా మంది చూసుకుంటే ఎలాగంటే అలా తిరుగుతున్నారు. ఎన్ని రకాల కంపెనీలకు వెళ్తున్నారు. చూద్దామండి, చేద్దామని అంటున్నారు. వాళ్ళందరికీ మనం వెస్టేజ్ కంపెనీ అవకాశం ఇవ్వచ్చు. అందరికీ ఇవ్వచ్చు. అంత మంచి అవకాశం. నెక్స్ట్ ఇది చూడండి. ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏం చేసినా, ఎవరికి వాళ్ళు మారకపోతే చూడండి, ఆయన సైకిల్ మీద వెళ్తూ మోసుకుంటూ వెళ్తున్నాడు. అలాంటి వాళ్ళకి సెట్ చేసి ఈ విధంగా వెళ్ళు అని చెప్పినా సరే ఆయన మళ్ళీ మోసుకుంటూ వెళ్తున్నారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే అందరూ మీరు డెవలప్ అవ్వండి అని అందరూ చెప్తారు. కానీ ఎవరికి వాళ్ళు మారకపోతే మళ్ళీ ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మీటింగ్‌ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్క దాన్ని ఉపయోగించండి. ఏ డౌట్ వచ్చినా అడగండి. మీరు మొగమాట పడకండి. ప్రతిదీ అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసుకోండి. అప్డేట్ అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది అందరికీ ఉంది. మళ్ళీ తప్పటడుగులు వేయొద్దు. ఎవరు నువ్వు తప్పటడుగులు వేసావంటే మళ్ళీ చూడండి ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా అప్డేట్ అవుతూ ఉండాలి. చూడండి ముత్యాలు ఎప్పుడూ తీరానికి రావు. వాటిని పొందడానికి మనమే సముద్రంలోకి వెళ్ళాలి. సముద్రం ఒడ్డు మీద ఉంటే ముత్యాలు రా అంటే వస్తాయా? రావు. అదే సముద్రంలో ముత్యాలు ఉంటాయి, గులకరాలు ఉంటాయి, మంచి మంచి వజ్రాలు అన్నీ ఉంటాయి. బట్ మనమే వెళ్ళాలి. అలాగే ఫీల్డ్‌కి ప్రతి ఒక్కరు వెళ్ళండి. హోమ్ మీటింగ్‌లు చేయండి. 1-to-1 చేయండి. 1-to-1లో ప్రొడక్ట్ వెళ్తుంది. 1-to-1లోనే మీకు నాలెడ్జ్ వస్తుంది. 1-to-1లో ఖచ్చితంగా హోమ్ మీటింగ్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అక్కడ ప్రొడక్ట్ మూవ్ అవుతుంది. అక్కడ లీడర్స్ వస్తారు. కొత్త వాళ్ళు యాడ్ అవుతారు. కొత్త పీపుల్స్ వస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫీల్డ్‌కి వెళ్ళండి. ఫీల్డ్‌లోనే ఉంటుంది మీకు చాలా ఈజీ సక్సెస్ వస్తుంది. కొత్త టీమ్ వస్తుంది. ఎవరెవరో తెలీదు. మీకు డ్రీమర్స్ దొరుకుతారు. కమిట్మెంట్ లీడర్స్ దొరుకుతారు. అక్కడే ప్రొడక్ట్ మూవ్ అవుతుంది. అన్నీ అక్కడే దొరుకుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొత్త పీపుల్స్ రావాలంటే మీటింగ్స్. ఈ బిజినెస్ సీక్రెటే మీటింగ్స్. అందుకని మీటింగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరందరూ మీటింగ్‌లకి వెళ్ళేటప్పుడు అందరూ రోజు మీటింగ్‌లకి వెళ్ళిపోతున్నారంటే ఈ బిజినెస్ సీక్రెటే మీటింగ్స్ అండి. బిజినెస్‌లో సక్సెస్సే మీటింగ్స్ ఎక్కువగా ఎవరైతే వింటున్నారో, ఎక్కువగా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీటింగ్స్‌కి అటెండ్ చేయండి. మీటింగ్స్ కూడా చేయండి. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా చేయండి. నువ్వు నీ వర్క్ పోస్ట్‌పోన్ నీ సక్సెస్ కూడా పోస్ట్‌పోన్ అవుతుంది. చిన్న లాజిక్ ఎప్పుడూ మర్చిపోవద్దు. ఖచ్చితంగా వర్క్ ఉన్నప్పుడు పని చేయండి. పని ఎప్పుడైతే చేస్తుంటారో పోస్ట్‌పోన్ చేస్తే మీ వర్క్ ఎప్పుడైతే పోస్ట్‌పోన్ అయిందో సక్సెస్ కూడా పోస్ట్‌పోన్ అవుతుంది. ఖచ్చితంగా ఏదైతే వర్క్ ఉందో ఖచ్చితంగా 100% బిఫోర్‌గా రేపటి వరకు కూడా ఈ రోజే కంప్లీట్ అయ్యేటట్లు అనేది 100% రావడం జరుగుతుంది. నేను విన్న కొత్తలో కంపెనీ పెట్టిన కొటేషన్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. అద్భుతమైన కొటేషన్ అండి. షాప్ మార్చుకుంటే ఒకప్పుడు నేను బయట సబ్బు పేస్ట్ వాడేవాడిని, నొరగే వచ్చేదండి. సబ్బు వాడిన నొరగొచ్చేది, పేస్ట్ వాడిన నొరగొచ్చేది. కానీ షాప్ మార్చుకోవడం వల్ల వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో అదే సబ్బు, అదే పేస్ట్ వాడిన నొరగతో పాటు కారు రావడం జరిగింది. అక్కడ నొరగ మాత్రమే వచ్చింది
నొరగతో పాటు కార్ రావడం జరిగింది. హౌస్ ఫండ్‌తో ఇప్పుడు హౌస్‌కి ప్లాన్ చేస్తున్నాను. ట్రావెల్ ఫండ్‌తో టూర్స్‌కి వెళ్ళాను. ఒక్కసారి ఆలోచించండి. మనం బయట ఇన్ని రోజులు వాడాము. ఎవరు ఏమి ఇవ్వలేదే. మనం ఇక్కడ హై క్వాలిటీ ప్రోడక్ట్ వాడుతున్నాము. ఈరోజు మంచి డ్రీమ్ కార్‌లో తిరుగుతున్నాము. ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నాము. మంచి సొంత ఇల్లు కల ఏదైతే ఉందో అది డ్రీమ్ హౌస్‌గా కట్టుకోవచ్చు. లగ్జరీ హౌస్ డూప్లెక్స్ హౌస్‌గా కట్టుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ షాప్ మార్చుకోండి. మీ లైఫ్ స్టైల్ మారుతుంది. షాప్ మీలాంటి వాళ్ళు తయారు చేసుకోండి. 100% ప్రతి ఒక్కరికి లైఫ్ అయితే మారుతుంది. ఈ ఒక్క చిన్న స్టోరీ చెప్పేసి క్లోజ్ చేస్తానండి. ఒక వ్యక్తి మీటింగ్‌కి అటెండ్ అయ్యాడు. ఫస్ట్ రోజు మీటింగ్‌కి అటెండ్ అయ్యేటప్పుడు చాలా సిరాగ్గా ఉన్నాడు. బలవంతంగా వచ్చాడు. వచ్చిన తర్వాత విన్నాడు. లీడర్స్ అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్తున్నారు, మీటింగ్స్ వింటున్నారు. 6 తయారు చేసుకోండి. ఆరుగురికి లైఫ్ ఇవ్వగలిగితే ఈ బిజినెస్ మనం సక్సెస్ అవుతాము అని ప్రతి ఒక్క లీడర్ వచ్చి చెప్తుంటే ఆ లీడర్ వింటూ సిరాగ్గా వింటూ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్తూ ఒక దారిలో ఒక రాయి ఉంటే ఆ రాయిని తన్నడం జరిగింది. ఆ రాయి సిరాగ మీద తన్నడం జరిగింది. అదే రాయి వెళ్ళి ఒక కుక్కకి తగిలిందండి. ఆ కుక్క వచ్చి మీద పడడం చూస్తుంటే ఆ కుక్కని కొట్టడం జరిగింది. ఆ కుక్క వెళ్ళిపోయిన తర్వాత ఆ లైన్ నుంచి రెండో లైన్కి వెళ్ళిన తర్వాత ఆ కుక్క వెళ్ళిపోయిన కుక్క ఏం చేసిందంటే ఒక 6 కుక్కలు తీసుకురావడం జరిగింది. ఆ 6 కుక్కలు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ జస్ట్ ఇది వినండి. వినిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. చూడండి ఆ కుక్కని వచ్చిన తర్వాత 6 కుక్కలు రావడం జరిగింది. మరి 6 కుక్కలంటే భయపడతాడు. అక్కడ ఉన్న జనాలు చూసి ఆ కుక్కల్ని కొట్టడం జరిగింది. ఆయన సిరాకు మీద ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. అదేంటి, నేను ఒక కుక్కకి కొడితే 6 కుక్కలు తీసుకొచ్చింది కదా. ఈ మీటింగ్ లో 6 కావాలంటే ఈ భూమి మీద 6 దొరకరా నాకు? నేను చెప్పిన మాట 6 వినరా? నాతో ఒక 6 ట్రావెల్ చేయరా? ఖచ్చితంగా చేస్తారు అని ఒక బలమైన సంకల్పం తీసుకుని ఏదైతే ఆలోచన తీసుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. కష్టపడ్డాడు. ఒక 3 years కష్టపడ్డాడు. 6 కమిట్మెంట్ లీడర్లు దొరికారు. 6 తయారు చేసుకున్నాడు. ఈరోజు ఒక మంచి లగ్జరీ లైఫ్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా 6 దొరుకుతారండి. ఇక్కడ 6 మనకు దొరికితే మన లైఫ్ స్టైలే మారిపోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 6 అనేది దొరుకుతారు. పని చేయండి, కన్సిస్టెన్సీగా పని చేస్తే 6 ఖచ్చితంగా దొరుకుతారు. 6 మనకి ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మనం మారడానికి అవకాశం 6 కాబట్టి 6 పట్టుకొని ట్రావెల్ చేయండి. ప్రతి ఒక్కరు 6 తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి లైఫ్ స్టైల్ తీసుకోవాలి, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ టు ఆల్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి ఒక మంత్ ఎండింగ్ టిప్సే కాదు, సో ఈరోజు మొత్తం A to Z మరి కంపెనీలో ఏమైతే చేయాలో అన్నీ కూడా మీరు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మరి అదేవిధంగా బిజినెస్లో ఎన్నో టిప్స్ చెప్పారు. సో మరి కొన్ని పాయింట్స్ అయితే నేను అడుగుతాను. సో దానికి మనకి ఎంతోమంది కొత్త వాళ్ళు 8% లైవ్ ఉన్నారు. కొత్త వాళ్ళు ఈ 2-3 మంత్స్లో వచ్చారు కాబట్టి వాళ్ళ తరపు నుంచి నేను కొన్ని డౌట్స్ అడుగుతాను. నేను 8% అనుకోండి. ఈరోజు ఒక క్రౌడ్ డైరెక్టర్గా మీరు కొన్ని పాయింట్స్, ఒక 2-3 పాయింట్స్ అయితే చెప్పండి. సో లీడర్స్, ఇక్కడ ఈ జూమ్లో చాలామంది ఉన్నారు. సో చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, సో ఆ డౌట్స్ కోసం ఈరోజు ఈశ్వర్ సార్ మనకి మంచి చెప్తారు. సో మరి కోర్స్గా మన జూమ్ కూడా ఈ గెస్ట్ ఏదో ఒక డౌట్, ఒక వాళ్ళకి వచ్చే కామన్గా వచ్చే డౌట్స్ మీద ఈరోజు నేను క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను. ఆ క్వశ్చన్స్ అడగాల సార్? ఈశ్వర్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో మరి వచ్చిన ఫస్ట్ మంత్లోనే నాకు ఒక మంచి ఇన్కమ్ కావాలంటే ఫస్ట్ నేనేం తీసుకోగలను? ఫస్ట్ మంత్లో అయితే నేనేం తీసుకోగలను? ఫస్ట్ మంత్ లో అయితే 8% తీసుకోవచ్చు. ఫాస్టెస్ట్ బ్రాంజ్ కూడా తీసుకోవచ్చు అండి. 8% చేస్తే నాకు ఎంత వస్తుంది? ఫాస్టెస్ట్ బ్రాంజ్ రేట్ చేస్తే ఏమొస్తుంది? 8% రీచ్ అయితే అట్లీస్ట్ ఇప్పుడు చూపించాను ఆల్రెడీ 1350 నుంచి 2000 వరకు రావచ్చు 8%కి బెనిఫిట్స్. అదే ఫాస్టెస్ట్ బ్రాంచ్ అయితే దాదాపు 15,000 పైన ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 8% అంటే ఎంత పీవీ చేయాలి నేను? 8% అంటే 300 పీవీ అండి. టోటల్ మీరు మీ టీం కలిపి 300 పీవీ అంటే ఒక 10,000 రూపీస్ బిజినెస్ చేయాలి. చేయడం వల్ల మనకి దాదాపు సార్ నేను ఒక్కడనే చేయాలా? ఒకళ్ళో చేసుకోవచ్చు లేదా టీంతో చేసుకోవచ్చు. నేను కొనుక్కుంటూ ఒక 3-4 ఒక 5 చేత కనీసం 2,000-3,000 కొనిపించి గ్రూప్ పీవీ 300 పీవీ అవ్వాలి. ఫాస్టెస్ట్ బ్రాంచ్ డైరెక్ట్ అంటే ఏంటి అసలు?
మన కంపెనీ బ్రాంజ్ అవ్వాలంటే 16% రీచ్ అవ్వాలి. 16 అంటే 5,500 పాయింట్లు అవ్వాలి. 5,500 పాయింట్లు అంటే దాదాపు 1,80,000 రూపాయలు బిజినెస్ అండి. కానీ మన కంపెనీ ఫాస్టెడ్ బ్రాంజ్ అంటే 4,500 పాయింట్లు చేస్తే ఫాస్టెడ్ బ్రాంజ్ అంటే దాదాపు 1000 పాయింట్లు మనకి తగ్గించి రావడం జరిగింది. ఆ వ్యక్తికి ఫాస్టెడ్ బ్రాంజ్గా అన్ని రకాల ఏదైతే ఫాస్టెడ్ బ్రాంజ్ ఏదైతే ఉందో అది రావడం జరుగుతుంది. దాదాపు 15,000 నుంచి 20,000 వరకు తీసుకోవచ్చు. అద్భుతమైన బెనిఫిట్ అనమాట ఫాస్టెడ్ బ్రాంజ్గా. అంటే మొదటి నెలలో నేను ఒక ఫాస్టెడ్ బ్రాంజ్ డైరెక్టర్ అయితే ఫస్ట్ మంత్ 15,000 నుంచి 20,000 తీసుకోవచ్చు అండి. 4,500 పీవీతో ఎస్ సార్. 4,500 పీవీ చేయాలి అంతేనండి? Yes, ఓకే. ఎస్ సార్. సో మరి అదే విధంగా నేను ఒక 25,000 రూపాయలు వెస్టేజ్ ద్వారా తీసుకోవాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ మంత్ 25,000 రావాలి అంటే కనీసం మీరు ఫస్ట్ మంత్ కాదు, కొనుక్కుంటూ ఫస్ట్ మంత్ కాదు, ఫస్ట్ Yes, మంత్ sir. కాదు. నేను వెస్టేజ్ నుంచి ఒక 25,000 రూపాయలు తీసుకోవాలి. దానికి చేయాలి. 25,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించాలంటే ఒక సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి, ఒక ఎల్ఓబి తీసుకోవాలి సార్. సిల్వర్ డైరెక్టర్ అంటే సార్? ఎస్ సార్. ఎవరైతే బ్రాంజ్ అవుతున్నారో అటువంటి సేమ్ వ్యక్తి కిందని బ్రాంజ్ క్వాలిఫై చేయాలి. అదే లీడర్ నుంచి అట్లీస్ట్ 5,625 పీవీ అబౌవ్ రావాలి. సైడ్ లైన్ నుంచి 2,100 పీవీ చేయాలి. మిగతా అన్ని లైన్ నుంచి 2,100 పీవీ చేయాలి. ఎస్. సో మరి మీరు ఆల్రెడీ ట్రిప్స్ వెళ్ళారు, బయటకు అన్నారు కదా. ట్రిప్స్కి వెళ్ళాలంటే ఏం క్వాలిఫై అవ్వాలి అసలు? సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అయితే ట్రావెల్ ఫండ్ అనేది రావడం జరుగుతుందండి. అంటే సిల్వర్ డైరెక్టర్ అంటే మనకున్న 6 లైన్స్లో నుంచి ఒక వ్యక్తిని క్వాలిఫై చేయాలి. క్వాలిఫై చేయాలి. ఎస్. సో అదేవిధంగా ఈ బిజినెస్లో కార్ ఫండ్ తీసుకోవాలి నేను. అంటే నేను కార్ ఫండ్ తీసుకోవాలంటే నేను ఏం చేయాలి? మనకున్న 6 లైన్లో ముగ్గురిని క్వాలిఫై చేయాలి, బ్రాంజ్ డైరెక్టర్గా క్వాలిఫై చేయాలి. మిగతా లైన్ నుంచి 1,001 పీవీ చేస్తే సెల్ఫ్తో కలిపి మనకి స్టార్ డైరెక్టర్ అని క్వాలిఫై అవుతుంది. అది 3 నెలలు మెయింటైన్ చేస్తే లైఫ్ లాంగ్ 3 జనరేషన్గా కార్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఎస్, లైఫ్ లాంగ్. సో మరి బిజినెస్ ఎందుకు చేయాలి అసలు? ఫైనల్గా నేనే ఎందుకు చేయాలి? ఇప్పుడు నేను నాకు అన్ని హెల్త్ కోసమా, లేదంటే బిజినెస్ మనీ కోసం చేయాలా? దేనికోసం చేయాలి అసలు వెస్టేజ్ అనేది? వెస్టేజ్లో బిజినెస్ ఎందుకు చేయాలంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, ఎదగడానికి బాగా ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. మంచి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, పిల్లలకి ఏం కావాలంటే అది కొనిపించవచ్చు, ఫ్యామిలీకి ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ప్రపంచం మొత్తం చుట్టేయాలంటే ఖచ్చితంగా చేయాలి. అలాగే వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే వెస్టేజ్ బిజినెస్లో ఇక్కడ ఒక 3 సంవత్సరాల నేల మీద కష్టపడితే లైఫ్ లాంగ్ మనం ఫారెన్ ట్రిప్లో ఎంజాయ్ చేయొచ్చు, ఆకాశంలో ఎగరొచ్చు, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు అండి. 3 సంవత్సరాలు మనం ఇక్కడ భూమి మీద కష్టపడితే లైఫ్ లాంగ్ ఆకాశంలో ఎగరొచ్చు, మనం అంటూ ప్రపంచానికి చాటి చెప్పొచ్చు. అంత మంచి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ఓకే. సో మరి మీరు చెప్పిన పాయింట్లు అన్నీ బాగానే ఉన్నాయి. సో మరి ₹1,00,000 రావాలంటే కరెక్ట్గా ఎంత టైం పడుతుంది? ₹1,00,000 రావాలంటే గట్టిగా కష్టపడితే కనీసం 1 ఇయర్లో ఈజీగా తీసుకోవచ్చు. 1 ఇయర్. ఎవరైతే ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా గట్టిగా కష్టపడడం అంటే 24 గంటలు అవసరం లేదండి. మీరు కష్టపడుతున్న 4 అవర్స్ అవ్వచ్చు, 3 అవర్స్ అవ్వచ్చు, కన్సిస్టెన్సీగా పని చేసుకుంటే 1 ఇయర్లో ఖచ్చితంగా తీయచ్చు. ఓకే. మరి నేను చదువుకోకపోతే బిజినెస్లో నేను సక్సెస్ అవ్వగలనా? ఈ బిజినెస్లో అసలు క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదండి. చదువు లేకపోయినా, రూపాయి ఇన్కమ్ లేకపోయినా ఇందులో సక్సెస్ అవ్వచ్చండి. ఎందుకంటే నేర్పించే వాళ్ళు ఉంటారు. బయట మనం ఎక్కడైనా సరే మన వర్క్ మనమే చేయాలి. నాకు ఒక వ్యక్తి ఏం చెప్పారంటే, నువ్వు బిజినెస్ పెట్టాలి అంటే నీ పని నువ్వే చేయాలి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ అయితే టీంతో చేయించవచ్చు, చేసుకుంటే ఆటోమేటిక్గా నీకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయని చెప్పారు. వెరీ గుడ్ సార్. సో మరి అన్నిటికీ కూడా చాలా అద్భుతంగా మీరు ఆన్సర్ ఇచ్చారు. సో మరి ఎంతోమంది కొత్త వాళ్ళు లీడర్స్, మరి ఈరోజు మీ తరపున నేను ఈశ్వర్ సార్ని అయితే ఈ క్వశ్చన్స్ అడిగాను. సో సార్ చెప్పిన బిజినెస్ ప్లాన్లోని అండ్ అలాగే మంత్ ఎండింగ్లోని మనం ఏం చేస్తే ఫాస్ట్గా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది కూడా మనకి సార్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదేవిధంగా లాస్ట్లోని చెప్పిన పాయింట్లో ఈరోజు మెయిన్ కాన్సెప్ట్, ఈరోజు 28వ తారీఖు మనకి ప్రతి నెల కూడా 2వ తారీఖు నుంచి
మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే 1వ తారీఖు వరకు మనకి ఒక బిజినెస్ మంత్ అంటారు. సో ఈ బిజినెస్ మంత్లో మంత్ ఎండింగ్లో అనేది మనం చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏదైతే పాయింట్స్ కోసం చెప్పారో ఆ పాయింట్స్ అనేది కూడా అందరూ కూడా దగ్గర దగ్గర ఉంటారు కాబట్టి ఆ పాయింట్స్ ఈజీగా రీచ్ అవడానికి మనకి సార్ అనేది ఈ యొక్క జూమ్ ద్వారా 8% మీద దృష్టి పెట్టండి కంపల్సరీగా అని చెప్పారు. 8% అంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాను. అంటే మనం ఈ నెల నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి నా ఇంటికి కావాల్సింది ఒక 100 పాయింట్లు చేశాను. సో అదే పని కొత్తగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్‌తో చేస్తే, ముగ్గురితో కలిపి చేస్తే కనుక 300 పాయింట్లు అవుతాయి. ఆ 300 పాయింట్లు చేసిన వ్యక్తికి కంపల్సరీగా మినిమమ్ రూ. 750 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. రూ. 300 పైన క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదే పని మరి ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళతో చేయించగలిగితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న లెవెల్స్ అయితే రీచ్ అవ్వచ్చు. సో మరి ఈరోజు ఈశ్వర్ సార్ యొక్క జూమ్ ద్వారా బిజినెస్ మొత్తం అంటే టిప్స్‌తో అంటే మొత్తం సెకండ్ నుంచి తీసుకొచ్చారు. బిజినెస్ ప్లాన్ చెప్పారు. అండ్ మంత్ అన్నీ కూడా చెప్పారు. సో మరి థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ సార్. మరి చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి ప్రతి నెల కూడా మంచి మంచి టిప్స్ అయితే మీరు ఇస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ మరి ఈరోజు మన ఈశ్వర్ సార్ మనకి ఏదైతే చెప్పారో ఆ బిజినెస్ మీద మరి దాని మీద ఏం అర్థమైంది, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మరి మీ ఫీడ్బ్యాక్ ద్వారా ఈరోజు ఏమైతే విన్నారో దాన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ ద్వారా మీకేం అర్థమైందో కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. సార్ చెప్పిన ప్లాన్లో కానీ లేదంటే మీకున్న డౌట్స్ కానీ ఈరోజు క్లియర్గా అడిగి ఫీడ్బ్యాక్ ద్వారా మనం సెషన్ ఎండ్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు అనలైజ్ చేసి చక్కగా మీరు ఈ యొక్క జూమ్ ద్వారా ఏం నేర్చుకున్నారో చెప్తే బాగుంటుంది. సో మీకు అసలు ఏమర్థమైందో నాకు అర్థమవుతుంది కంపల్సరీగా. సో ఫస్ట్ ముందుగా పీజీఆర్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. మేజర్గా ఏ టైంలో ఏది చెప్పాలో ఆ టైంలో అది చెప్పినట్టు అనిపించింది సార్ నాకు. ఎందుకంటే మంత్ ఎండింగ్ బిజినెస్ కోసం చెప్పారు. అది కూడా ఎంత బాగా వివరించారంటే చెక్స్ చూపిస్తూ ఆఫ్టర్ దట్ ప్లాన్ చెప్పారండి. సో ప్లాన్ చెప్పి ఏ లెవెల్స్కి ఎలా వెళ్ళాలో చూపించారు. 8% కూడా మనకి 3 ways అంటే ఒక వ్యక్తి 100 PV కొనుక్కొని ఇద్దరితో 100 PV చేయించుకొని 8% అవ్వచ్చు. లేదా మనం 60 పాయింట్లు మన ఇంటికి కావాల్సినవి కొనుక్కొని ఒక నలుగురితో 60 పాయింట్లు చెప్పున కొనిపించుకున్న మనం 8% అవ్వచ్చు. సో ఇలా ఒక 3 to 4 types లో కూడా చెప్పారు సార్ 8%. అదేవిధంగా ఫాస్ట్ అండ్ బ్రోంజ్ కోసం చెప్పారు. నెక్స్ట్ వీటన్నిటికీ కూడా నమ్మకాన్ని నింపడానికి లాస్ట్ లో స్టోరీ కూడా చెప్పారండి. మనుషులై మనకెందుకు దొరకలు లీడర్స్ అని చెప్పి. సో ఎక్సలెంట్ సబ్జెక్ట్ అయితే చెప్పారు సార్. మంత్ ఎండింగ్ బిజినెస్ కోసం కావచ్చు, పర్సంటేజ్ కోసం కావచ్చు. సో మీరు ఇలానే మంచి మంచి సబ్జెక్ట్ ఇవ్వాలని అయితే మేము ఆశిస్తున్నాం సార్. ఎనీవే మాకు ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఎన్వి లక్ష్మి గారు అడ్మిట్ చేసుకున్నారు. Good morning, sir. Mahesh, sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Very good morning, sir. Good morning to all my Vesters family members. Very good morning. Ishwar, sir. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సెషన్ అయితే మాత్రం చాలా బాగుంది సార్. కొత్త వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బిజినెస్ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఫ్రీ ప్రొడక్ట్స్ రావు అని కొంతమంది సిఎన్సీలోకి వెళ్ళడానికి అవ్వదు కదా అని చెప్పి కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ సెషన్ చాలా బాగా యూజ్ అవుతుంది సార్. సో ఫాస్ట్ 8% చేయడం వల్ల ఎలా అమౌంట్ వస్తుంది, ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి అని చాలా బాగా ఆఫర్స్ గురించి కూడా చాలా క్లియర్ గా వివరించారు సార్. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో వెంకట్రావు గారు అడ్మిట్ చేసుకోండి. పి వెంకట్రావు గారు. ఎస్ సార్. మరొకసారి అడ్మిట్ చేసుకోండి. మీట్లో కలిపింది మరొకసారి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను. ఇప్పుడు 8లో ఉన్నాను సార్. అయితే ఇప్పుడు నా కింద ముగ్గురు వేసుకున్నాను సార్. ముగ్గురు నెంబర్స్ని. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో సార్. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు నా కింద డౌన్ లైన్ ముగ్గురు వేసుకున్నాను సార్. నేను ఎస్ సార్. ఆ ముగ్గురిని నేను హలో చెప్పండి వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది, మాట్లాడండి. సార్ మీట్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఎస్ మాట్లాడు.
ఇప్పుడు నా కింద డౌన్ లైన్ ముగ్గురు వేసుకున్నాను సార్ నేను. Yes, ఇప్పుడు sir. నేను ఈ డౌన్లో సిల్వర్ ముగ్గురు వేసుకున్నారు. ఏంటి సార్? సార్ ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం సార్, నెక్స్ట్ మీ టైం డౌన్లో మాట్లాడతాను సార్. ముగ్గురు జాయిన్ చేసుకున్నారు మీరు. అవును సార్, ముగ్గురు జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సిల్వర్ అవడానికి ఒకరిని బ్రాంచ్ చేశాను సార్. తర్వాత వాళ్ళిద్దరిని ఓకే కూడా బ్రాంచ్ చేశాను అనుకోండి సార్. ఇప్పుడు నాకు స్టార్ అవుతాను సార్ నేను. విశ్వాస్ సార్ మీరు మాట్లాడండి. మీరు మీరు బ్రాంజ్ అయ్యారా సార్? ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సార్, నెక్స్ట్ అవుతాను. Yes, అదే మీరు 8% అయ్యారు. 12% కి షార్టేజ్ పాయింట్లు ఉంటాయి, అయ్యింది అది సార్. ఫుల్ఫిల్ చేయండి సార్. ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు మీరు నా గ్రూప్ కింద టీవీ మీద ముగ్గురు టచ్ డౌన్ లైన్ చేస్తే ఉన్నారు సార్ షార్టేజ్ నాకు. పాయింట్లు కనిపిస్తాయి సార్. ఆ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అది ఈ మంత్ ఫుల్ఫిల్ చేసేయండి సార్. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ మంత్ మీరు బ్రాంజ్ ఓకే అయ్యారు సార్. అనుకోండి, బ్రాంజ్ ఎలా అయ్యారో తెలుస్తుంది కాబట్టి మీ కింద వాళ్ళు బ్రాంజ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు నా కింద డౌన్ లైన్ ముగ్గురు ఉన్నారు సార్. ఇంకో నెంబర్ వేసుకోవచ్చు సార్, మీరు ఇంకో డౌన్ లైన్ వేసుకోవచ్చు, జాయిన్ చేసుకోవచ్చు. ఎస్ సార్, చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగభూషణ్ రెడ్డి గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు నాగభూషణ్ రెడ్డి, బ్రాంచ్ డైరెక్టర్, గుంటూరు అండి. సార్ సార్ ఇప్పుడు ఇవాళ మీరు ఇచ్చిన సెషను చాలా మందికి కొత్తగా చేరిన వాళ్ళకి ఉండే డౌట్స్ క్లారిఫై చేసినట్టు అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడే మన వెంకటరాఘరెడ్డి గారు నేను నా కింద ఉన్న ముగ్గురిని నేను బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే నేను స్టార్ డైరెక్టర్ అవుతానా అని, అట్లానే చాలా మందికి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏమైతే నేను ఏం కావాలంటే ఏం చేయాలి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని ఇప్పుడు మీ సెషన్ వల్ల చాలా మంది క్లియర్ అయింది అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. మంచి టైంలో మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెంకటేశ్వర గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఈశ్వర గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అదే మహేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సెక్షన్ చాలా బాగుందండి. అసలు వెస్టేజ్లో ముందు అసలు ఫస్టే చెప్పారు, అసలు వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాము, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం క్వశ్చన్ వేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి దారి అనేది తెలుస్తుందండి. వెస్టేజ్ మీద మనం దృష్టి పెట్టి చేస్తే ఆటోమేటిక్గా మన తలరాతలు అనేది మారుతుందని చెప్పేసి సార్ చెప్పారు. అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మనం సక్సెస్ అనేది అది ఒక టైం అనేది లేదు, మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి ఆ సక్సెస్ అనేది ఉంటుందండి. 1 to 1 అనేది ఇప్పుడు జనరల్గా ఏంటంటే 18th లోపు వరకు జనరల్గా ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది చేస్తూ ఉంటారండి. కానీ కొత్త లీడర్లు రావాలనుకుంటే 18th తర్వాత మనం 1 to 1 అనేది చేయాలండి. హోమ్ మీటింగ్లు చేయాలి, అప్పుడు చేస్తేనే కొత్త లీడర్లు వస్తారండి. అలాగే మనం మినిమం సిఎన్సి అంటే 100 పీవీలు చేసే వాళ్ళని కనీసం ఒక 5-6 మనం ఈ 18th తర్వాత 30 లోపు చేసుకుంటే బాగుంటుందండి. అలాగే 6-7 8% డెవలప్ చేసుకుంటే ఈజీగా మన పిన్ లెవెల్ అనేది కంప్లీట్ అవుతుందండి. నాకు లాస్ట్లో ఆ కుక్క కథ బాగా నచ్చింది సార్. చెప్పాలంటే ఇంకా అన్ని కూడా యూజ్ఫుల్ వర్డ్ చెప్పారు ఈశ్వర గారు. మీ అనుభవమే మాకు బాగా ఇది అర్థమైంది, మీ సర్వీస్ని బట్టే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చెప్పడానికి ఏముంది, అన్ని మన వాళ్ళు ఎన్నాళ్ళే సిఎన్సి అనేది చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి సిఎన్సి అనేది అలవాటు చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్, మరి ఈరోజు మన ఈశ్వర్ సార్ సెషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడిందని భావిస్తూ, సో ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్లో ఏదైతే మరి ఐడి వేశారో ఐడి వేసుకున్నారు కాబట్టి కంపల్సరీగా 100% కరెక్ట్గా బిజినెస్ని అర్థం చేసుకుంటే బిజినెస్ని ఈజీగా చేయొచ్చు. సో డైలీ అర్థం చేసుకోవడానికి మన జూమ్ ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈజీగా, అంటే మన అప్లైనర్ అందుబాటులో లేకపోయినా, సో బిజినెస్ ట్రైనింగ్స్ అందుబాటులో లేకపోయినా, సో మనం అందులోకి వెళ్ళడానికి మనకు టైం లేకపోయినా, ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కంపల్సరీగా జూమ్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ని అర్థం చేసుకొని ఈజీగా చేసుకోగలిగితే, పార్ట్ టైం చేస్తారో లేదంటే రోజుకు 1 గంట చేస్తారో
రోజు మొత్తం చేస్తారో, ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తే మటుకి 100% సక్సెస్ అవ్వచ్చు. సో, ఈ బిజినెస్ చేయాలి అంటే కంపల్సరీ కావాల్సింది మనకి ఒక కసి పట్టుదల ఉండాలి. ఇందులో ఎదగాలి అంటే చాలా స్మార్ట్ వర్క్. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి ఇందులో డెవలప్ అవుతున్నారంటే వాళ్ళందరూ మనలాగా వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా మనలాగా వచ్చి ఈ బిజినెస్‌ని అర్థం చేసుకొని సక్సెస్ అయ్యారు. సో, అదే విధంగా మరి ఈశ్వర్ సార్ కూడా ఈరోజు మరి ఒక జిరాక్స్ షాప్‌లో ఉంటూ, మరి జిరాక్స్ షాప్‌లో ఉండి ఈ బిజినెస్ ప్లాన్ విని, మరి ఈ బిజినెస్ ద్వారా 1,00,000 ఇన్‌కమ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. సో, మరి ఈరోజు మంత్ ఎండింగ్ వచ్చేసింది. చాలామంది ఏంటంటే 100 పీవీ చేసి వదిలేస్తారు కొత్త వాళ్ళు. మీరు 100 పీవీ చేసి వదలొద్దు. కంపల్సరీగా ఇంకొక 200 పీవీ చేసుకుంటే మీరు కంపల్సరీగా 300 పీవీ కంప్లీట్ చేయండి. ఇక్కడున్న మీరు 8% కాకపోయినా కొత్త వాళ్ళు అయితే 300 పే చేయండి. లేదు కొత్త వాళ్ళు కాదు. మీరు ఆల్రెడీ 12% ఉంటే, లేదంటే బ్రాంజ్‌లో ఉంటే, మీ కింద ఎవరైతే ఉంటారో కొత్త వాళ్ళు, వాళ్ళు కంపల్సరీగా ఒకసారి వాళ్ళ ఐడీలోకి వెళ్ళండి. వాళ్ళ ఐడీలోకి వెళ్తే వాళ్ళ గ్రూప్ పీవీ మొత్తం ఎంతుందో, సెల్ఫ్ పీవీ ఎంతుందో టోటల్ చూడండి. చాలామంది 270, 170 లేదా 230 ఇట్లా చేసి వదిలేస్తుంటారు. అలా చేసే వాళ్ళందరినీ కూడా ఈ 2, 3 రోజుల్లో వాళ్ళ టోటల్ పీవీ 300 పీవీ అయ్యేలాగా కంపల్సరీ మీరు చేసుకోగలిగితే, వాళ్ళకి కంపెనీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ మనం అందించిన వాళ్ళు అవుతాం. ఇలా అందించినప్పుడు 100% వాళ్ళు నెక్స్ట్ మంత్ వాళ్ళ డౌన్‌లో కూడా 8% వచ్చేలా మనం క్రియేట్ చేయొచ్చు. సో, మరి ప్రతి ఒక్కరికి ఈరోజు జూమ్ సెషన్ ద్వారా మరి మంత్ ఎండింగ్‌లో మనం ఏం చేయాలో అర్థమైంది. సో, కాబట్టి అలాంటి సెషన్ ఇచ్చినందుకు మరి ఈశ్వర్ సార్‌కి మనందరి తరపున థాంక్స్ తెలియజేసుకుందాం. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని సార్‌కి థాంక్స్ తెలియజేద్దామండి. సో, అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి. థాంక్స్ తెలియజేయండి. Thank you, sir. Mehsh sir. Thank you, sir. Ishwara sir. Thank you, sir. Mahesh sir. Thank you, sir. Thank you, Ishwar sir. Thank you, sir. Ishwara sir. Thank you very much. Sir. Thank you, sir. థ్యాంక్ యూ యశ్వర్ సార్. థ్యాంక్ యూ మహేష్ Yes, గారు. thank you. Yes, sir. Thank you, sir. Thank you so much, leaders. చెప్పండి థ్యాంక్ యూ So, thank you so much, leaders. అందరికి కూడా. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ Yes. థ్యాంక్ యూ సో మచ్ Ishwar sir, Yes, very please. much, sir. Thank you. Yes, Thank yes. you, Thank you. sir. Thank you so much. Thank you so much, all of you, leaders. sir, thank you, sir. Thank you so much, leaders. Thank you so much, ఈశ్వర్ సార్. సో, ఫాస్ట్‌గా మీరు మరొక అద్భుతమైన సెషన్‌తో మరొకసారి జూమ్‌లోకి మరొక అద్భుతమైన సెషన్‌తో మరొకసారి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, అదేవిధంగా లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా డైలీ జూమ్ ఎలాగైతే వింటున్నారో, జూమ్ ద్వారా మీరు ఏదైతే నేర్చుకున్నారో కంపల్సరీగా మీ అండర్‌లో ఉన్న కొత్త వాళ్ళందరికీ కూడా ఈ లింక్‌ని మనం షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం అందించగలిగితే కనుక ఫాస్ట్‌గా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, మరి డైలీ కూడా ఈ జూమ్ సెషన్ మనం లైవ్ రూపంలో అందిస్తున్నాం కాబట్టి ఎవరైతే జూమ్‌కి రాలేకపోయారో కంపల్సరీగా మనం ఈ యొక్క లింక్‌ని వాళ్ళకి షేర్ చేస్తే కనుక కొత్త వాళ్ళకి కూడా ఈ జూమ్‌కి వచ్చి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, డైలీ ఈ జూమ్‌లో ఉన్న ఏదైతే సెషన్స్‌ని మనం లైవ్ రూపంలో ఇస్తున్నాం. సో, లైవ్‌ని మనం తీసుకొని లైవ్ ద్వారా మనం కొత్త వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ యొక్క బిజినెస్ కోసం అర్థమయ్యేలా చేసి ఫాస్ట్‌గా అందరూ కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో, రేపు మరొక అద్భుతమైన సెషన్‌తో మరొకసారి కలుద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, sir.